హరే కృష్ణ మాతాజీ సంప్రభుజీ సనత్ ప్రణామ్. మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेष्व भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन की जय। श्री श्री गौरनिताई की जय। श्री 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 जगन्नाथ बलराम सुभद्रा मैया सुदर्शन की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। अंतकोटि वैष्णव वृंद की जय। श्रीमद् भगवद गीता की जय। श्रीमद् भागवतम की जय। हरिनाम प्रभु की जय। जय और प्रेमानंदी हरि हरि बोल। థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్ ఫర్ జాయినింగ్ టుడేస్ సెషన్. మనం ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. హరే కృష్ణ మాతాజీ దండవత్ మేడం. హరే కృష్ణ దండవత్ ప్రణామ్. అయితే మనం ఈరోజు పవర్ ఆఫ్ అసోసియేషన్ గురించి మాట్లాడుకున్నాం. మనకు తెలిసిందే ఈ టాపిక్ చాలా, కానీ మళ్ళీ గుర్తు చేసుకుందాం. మధ్య మధ్యలో గుర్తు చేసుకుంటూ ఉండాలి కొన్ని విషయాలు, లేకపోతే మర్చిపోతూ ఉంటాం. అందుకని నేను ఈరోజు పవర్ ఆఫ్ అసోసియేషన్ గురించి మాట్లాడదాం. అయితే ఆ, మనకి సాంగత్యం అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం అనమాట. భక్తుల సాంగత్యంలో ఉంటే ఎలా ఉంటుంది, భౌతిక సాంగత్యంలో ఉంటే ఎలా ఉంటుంది, దీని వల్ల ఏమవుతుంది, దాని వల్ల ఏమవుతుంది, కొన్ని భగవద్గీత భాగవతం రిఫరెన్సెస్ తీసుకొని మనం మాట్లాడుకుందాం. ఓకేనా అందరికి? ఓకే మాతాజీ. జై మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ దండవత్ ప్రణామ్. ఇది చాలా సింపుల్ గా అనిపిస్తుంది ఈ టాపిక్, కానీ మన జీవితాన్ని పూర్తిగా మార్చేసే టాపిక్ అన్నమాట సత్సాంగత్యం అనేది. సో మన భక్తి జీవితంలో మనం ముందుకెళ్తున్నామా వెనక్కి వస్తున్నామా
అనేది కూడా మనకి అర్థమవుతుంది సాంగత్యం వల్ల. అయితే మనం జపం చేయాలని కొన్ని రోజులు అనిపిస్తూ ఉంటది, కొన్ని రోజులు చేయాలని అనిపించదు అనమాట. అనిపిస్తుందా అందరికి అలానే? రోజు ఒకలాగే ఉంటుందా మీకు? లేదు మాది అది చెయ్యాలనిపిస్తుంది, చేయకపోతే రోజు ఏదో ఒకలాగే ఒకటి ఉంటుంది. ఒక రోజు అట్లా ఉండదు ఒక రోజు ఇట్లా ఉంటుంది మాతాజీ. మాతాజీ, ఉండదు స్టడీ మాతాజీ రోజు ఒకలా. స్టడీగా ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. స్టడీగా లేని వాళ్ళు ఒక్కొక్క రోజు మన ఆలోచనల్ని బట్టి, మన చేసే పనులను బట్టి, లేకపోతే మన సిట్యుయేషన్స్ ని బట్టి మనకి జపం మీద అంత ధ్యాస అనేది ఉండదన్నమాట. ఏదో మెకానికల్ గా చేస్తాం కానీ జపం అలా ఒక్కొక్కసారి సరిగ్గా అయినట్టు అనిపిస్తుంది. నాకైతే అలా అనిపిస్తుంది, కొంతమంది ఎందుకని అనిపించదు మాతాజీ అంటున్నారు. అట్లాగా? ఎందుకని మాతాజీ అదే అట్లాగా ఒక రోజు మాట్లాడుకుందాం అట్లా ఈ రోజు మాట్లాడుకుందాం దాని గురించి. అయితే మనకి కొన్ని రోజులు చాలా శ్రద్ధగా అనిపిస్తుంది, కొన్ని రోజులు చాలా లేజీగా కూడా అనిపిస్తుంది. అసలు ఇవాళ అటెండ్ అవ్వాలా అనే క్లాస్ అటెండ్ అవ్వాలా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఈ మార్పులు జనరల్ గా సాధారణంగా ఉంటూ ఉంటాయి, కానీ ఇవి మన సాంగత్యం వల్ల కూడా అవుతూ ఉంటాయి అంట. అంటే మనం ఎవరితో కలుస్తున్నాం, మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరితో మనం మైండ్ షేర్ చేసుకుంటున్నాం అనేది కూడా దీని మీద ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. అది మన భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుందని చెప్తున్నారు అనమాట. అయితే మనకి భగవద్గీతలో కృష్ణ ఏం చెప్పారు? 2.60 to 63 ఎవరికైనా గుర్తున్నాయా? 2 60 to 63. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే, సంగాత్ సంజాయతే కామ, కామాత్ క్రోధోభిజాయతే. సో కృష్ణ చెప్తారనమాట, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. సో ఈ రెండు శ్లోకాస్లో మనకి కృష్ణ ఏం చెప్తున్నారంటే క్లియర్ గా, మనం ఏ విషయాల గురించి అయితే ఆలోచిస్తూ ఉంటామో ఆ విషయాల పట్ల ఆకర్షణ పెరుగుతుందంట. ఆ ఆకర్షణే మనకి కోరికలాగా పుడుతుందంట. ఆ కోరిక నెరవేరితే మనకి ఆ కోరిక నెరవేరకపోతే మనకి కోపం వస్తుందంట. అంటే క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ అన్నారు. ఒకవేళ ఆ ఆ క్రోధంలో మనకి అన్ని అర్థమవుతాయా? కోపం వచ్చినప్పుడు మన మైండ్ పనిచేస్తుందా? పని చేయదు. లేదు మాతాజీ, సమ్మోహం లేదు వస్తుంది అనమాట. మాతాజీ, కోపం మాత్రమే ఉంటది మాతాజీ. సో క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ అంటారు. స్మృతి భ్రమిస్తుందంట. అంటే స్మృతి భ్రమించడం వల్ల బుద్ధి నాశనం అవుతుందంట. బుద్ధి నాశనం అవడం వల్ల మనం ప్రణశ్యతి అంటున్నారు, మనం దిగజారిపోతాం అని చెప్తున్నారు, మనం కూడా నాశనం అవుతాం అని చెప్తున్నారు అన్నమాట కృష్ణ. అయితే మనం ఏ విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తామో ఆ విషయాల మీద ఆకర్షణ వస్తుందని కృష్ణని క్లియర్ గా చెప్తున్నారు అనమాట. అంటే అది కూడా అసోసియేషన్ అన్నమాట. విషయాల పట్ల అసోసియేషన్ వల్ల మనకి ఆకర్షణ అనేది, వాటి మీద కాంటెంప్లేట్ చేయడం వల్ల వాటి మీద డిజైర్, ఒక కోరిక అనేది స్టార్ట్ అవుతుందంట. ఆ కోరిక నెరవేరకపోతే కోపం వస్తుంది, కోపం వస్తే మిగతావన్నీ జరుగుతాయి, మనం ప్రణశ్యతి అని చెప్తున్నారు అనమాట. అయితే మనకి ప్రభుపాదుల వారు కూడా ఏం చెప్తారంటే, మన మనసులో ఎప్పుడు ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూ ఉంటదంట మన మనస్సు కూడా. అది కూడా మన గుడ్ అసోసియేషన్, బ్యాడ్ అసోసియేషన్ తో సంబంధం ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. అంటే గుడ్ అసోసియేషన్ లో ఉంటే, భక్తుల సాంగత్యంలో ఉంటే మనం భగవంతుని చింతనలో ఉంటాం అనమాట. మన మనస్సు ఎప్పుడు భగవంతుని భావంలో ఉంటూ ఉంటుంది. దాంతో మన మన కోరికలు, అంటే కోరికలన్నీ ఆధ్యాత్మిక కోరికల్లాగా ఉంటాయి అన్నమాట. అంటే ఆ దిశ అనేది ఆధ్యాత్మిక దిశగా ఉంటుంది. అయితే మనం భౌతికమైన అసోసియేషన్ లో ఉన్నాం అనుకోండి, అంటే ఈ భోగ వినోదాలు, ఈ ఇంకా ఏవైతే మనకి కోరికలు ఉంటాయో భౌతికంగా, పేరు ప్రతిష్ట, లగ్జరీస్, కంఫర్ట్స్, ఇంద్రియ సుఖాలకు సంబంధించిన విషయాలు, ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటి వాటి వాటిని డిస్కస్ చేసే అసోసియేషన్ లో ఉంటే కూడా మన మనస్సు కూడా ఆ దిశగా మారిపోతుందని చెప్తున్నారు అనమాట. అలా చేయడం వల్ల మనకి ఆ ఆకర్షణ అనేది ఆ ఆ విషయాల మీద కాంటెంప్లేట్ చేయడం వల్ల, ఆ విషయాల గురించి ఆలోచించడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటిక్స్, సినిమాలు, గాసిప్స్, ఇవన్నీ మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి అవే మాట్లాడతాం. మన కోరికలు కూడా ఆ విధంగానే ఉంటాయని చెప్తున్నారు అనమాట. సో ఆ కోరికలు, భౌతిక కోరికలు అలా వచ్చినప్పుడు అక్కడ అక్కడ ఆగదనమాట. ఆ కోరికలు నెరవేరితే మనకి పర్వాలేదు, లోభం పెరుగుతుంది, అది వేరే విషయం. నెరవేరకపోతే కోపం వస్తుంది అనమాట. కోపం వల్ల స్మృతి భ్రమిస్తుంది, స్మృతి భ్రమించడం వల్ల బుద్ధి నాశనం అవుతుంది, బుద్ధి నాశనం అవడం వల్ల మనం కూడా ప్రణశ్యతి అవుతామని చెప్తున్నారు కృష్ణ. సో ఇదంతా ఎందుకు వచ్చిందంటే అసోసియేషన్ వల్ల వచ్చిందని చెప్తున్నారు.
మైండ్ లో అసోసియేషన్ ఎలా వస్తుంది? మైండ్ లో అసోసియేషన్ మనకి ఇంద్రియ సుఖాలు, ఇంద్రియ భోగాలు విషయాల మీద కాంటెంప్లేట్ చేయడం వల్ల వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఎవరితో అయితే మాట్లాడుతున్నామో, ఎవరితో అయితే అసోసియేట్ అవుతున్నామో వాటి వల్ల వస్తుందని చెప్తున్నారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రోజు మొత్తం ఆ, ఆ, కొత్త ఫోన్ గురించి, కార్ గురించి, ఇంకా లగ్జరీ వస్తువుల గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ, ఆ విషయాల మీద ఆకర్షణ కలుగుతుందా లేదా? ఎస్ మాత. సో అవి మెల్లగా కోరికలుగా మారుతూ ఉంటాయి అన్నమాట. సో అది చెప్తున్నారు ఇక్కడ. అయితే మనం ఎవరి సాంగత్యంలో ఉంటామో, ఎలాంటి విషయాలు ఆలోచిస్తున్నామో అవే మన మనసులో కోరికల రూపంలో ఆ, వస్తూ ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి మనం భగవంతుని భక్తుల సాంగత్యంలో ఉండాలి, భక్తులతో స్నేహం చేసుకోవాలి. మన కోరికలు కూడా స్పిరిచువల్ గా ఉంటాయి, ఆధ్యాత్మికంగా ఉంటాయి అన్నమాట. సో అందుకనే భౌతికమైన కోరికల నుంచి మనం ఆధ్యాత్మికమైన కోరికల వైపుకి రావాలంటే సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్ అని కృష్ణ మనకి క్లియర్ గా చెప్పారు. అంటే మన సాంగత్యం మీద మన కోరికలు ఆధారపడి ఉంటాయి. సత్సాంగత్యం అంటే భక్తుల సాంగత్యంలో ఉంటే ఆధ్యాత్మికమైన కోరికలు పుడతాయి. మనం భౌతికమైన సాంగత్యంలో ఉంటే భౌతికమైన కోరికలు పుడతాయి అని చెప్తున్నారు. అంటే మనం మనకి అజామిలా స్టోరీ తెలుసు కదా అందరికీ. అజామిలా గురించి అందరికి తెలుసా? తెలుసు మాతాజీ. మాతాజీ. అందరికి తెలుసు. మనం ఒకసారి అది కూడా డిస్కస్ చేసుకుందాం. 6th క్యాంటోలో ఉంటుంది, భాగవతం 6th క్యాంటోలో అజామిలా స్టోరీ ఉంటుంది. అయితే ఆ సాంగత్యం వల్ల అజామిలా జీవితంలో ఏం జరిగింది అనేది చూద్దాం. అయితే మనకి అజామిల ఈ కథ మనకి సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ కి 6th క్యాంటోలో చెప్తున్నారనమాట. ఇక్కడ ప్రధానంగా ఏం చెప్తున్నారంటే సాంగత్యం అజామిలుడి జీవితాన్ని ఎలా చేసింది అనేది చూద్దాం. అదే సాంగత్యం ఆయన ఎలా మళ్ళా భక్తిలో నిలబెట్టింది అని కూడా చూద్దాము. అయితే మంచి సాంగత్యం అంటే జనరల్ గా అజామిలుడి ముందు జీవితం అంతా చాలా మంచి సాంగత్యంలో ఉంటుంది. అజామిలుడు మొదట్లో ఒక శ్రేష్టమైన బ్రాహ్మణుడు అన్నమాట. ఆయన వేదాధ్యయనం చేసేవాడు, గురువులకి సేవ చేసేవాడు, యజ్ఞాలు చేసేవాడు. అతను మంచి సాంగత్యంలో ఉండేవాడు అనమాట. మంచి కుటుంబం, శుభాచారాలు ఏవైతే ఉంటాయో బ్రాహ్మణ కుటుంబాల్లో అవన్నీ చేస్తూ ఉండేవాడు అనమాట. అయితే దీనివల్ల ఏమవుతుందంటే ఆయనకి సత్సాంగత్యం వల్ల మంచి గుణాలు ఉంటాయి, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. సో సత్సాంగత్యం వల్ల ఆయనకి మంచి గుణాలు ఉంటాయి, ఆయన మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మన కృష్ణానే చెప్పారు కదా, సంగాత్ సంజాయతే కామ అని. ఆయన కోరికలు కూడా చాలా పవిత్రంగా ఉంటాయి, ఎందుకంటే సత్సాంగత్యంలో ఉన్నాడు కాబట్టి అన్నమాట. అందుకని ఆయనకి బుద్ధి కూడా ధర్మంగా ఉంటుంది, భక్తి కూడా చాలా భక్తి మార్గంలో ఉన్నాడు అనమాట. అయితే ఒక రోజు ఏమవుతుందంటే అజామిల ఆ, పూజ కోసం అని పుష్పాలు తీసుకురావడానికి అడవికి వెళ్తాడు. అడవికి వెళ్ళినప్పుడు ఒక వేశ్య ఒక శూద్రుడితో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండడం చూస్తాడనమాట. ఆ దృశ్యం వల్ల అతనికి మనసులో కామ వికారం వస్తుంది అనమాట. అంటే అక్కడ నుంచి ఆయన పతనం స్టార్ట్ అయిపోతుంది. అంటే ఆయనకి ఒకసారి చూడడం వల్ల ఆయనకి మనసులో కోరిక అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మొదట దృష్టితోనే స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. మనసులో ఆలోచన, సాంగత్యం అనేది ఆ వాళ్ళిద్దరూ వేశ్య ఆ శూద్రుడి సాంగత్యంలోకి ఈయన రావడం వల్ల, ఆ దృశ్యాన్ని చూడడం వల్ల ఆయన మనసులో కూడా ఒక ఆలోచన స్టార్ట్ అయిందనమాట. ఆ ఆలోచన ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇంకా మైండ్ లో ఆ వేశ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఆలోచిస్తూ ఆలోచిస్తూ అతనికి ఆమెతో భోగించాలనే కోరిక స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో భగవద్గీతలో మనకి ఇదే చెప్పారు కదా ఇందాక మనం చెప్పుకున్న శ్లోకంలో, ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామ అని చెప్పారు కదా. కామం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఆ సంగం వల్ల స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. సో ఇంకా ఏం చేశాడు అజామిలుడు, ఇంకా కోరిక అనేది స్టార్ట్ అయినప్పుడు ఆ వేశ్యతో సాంగత్యం పెంచుకొని తన భార్యని పిల్లల్ని అందరినీ వదిలేసి ఇంకా దుష్కార్యాలు చేయడం స్టార్ట్ చేస్తాడు అనమాట. అంటే ఒక శుద్ధమైన బ్రాహ్మణుడు ఇలాంటి సాంగత్యంలోకి రావడం వల్ల దొంగతనాలు, జూదాలు, ఇంకా మద్యం సేవించడం ఇవన్నీ చేసేవాడు అనమాట. అంటే మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక్క క్షణం దుస్సాంగత్యం కూడా మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని తెలుసుకోవచ్చు అనమాట ఇది అజామిల్ స్టోరీ నుంచి. అయితే అజామిల్ పూర్తిగా పతనమైపోయినా కూడా చిన్నప్పుడు అతను భక్తి చేశాడు. అంటే ఇంతకు ముందు జీవితంలో ఆ వేశ్యని కలవక ముందు జీవితంలో ఆయన భక్తి చేశాడు కాబట్టి పూర్తిగా ఆ చేసిన భక్తి నశించలేదన్నమాట. అందుకని అతను ఆ ఆ వేశ్యతో ఆయనకి చాలా మంది పిల్లలు ఉంటారు. లాస్ట్ కి ఒక కొడుకు ఉంటాడు అనమాట. ఆ కొడుకు పేరు నారాయణ అని పెట్టుకుంటాడు అనమాట. అంటే ఇది కూడా సత్సాంగత్యం యొక్క శక్తి అని అనుకోవచ్చు. భగవంతుడికి పిల్లవాడికి భగవన్నామం పెట్టడం కూడా ఒక పుణ్యం అన్నమాట. ఆ పుణ్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ముందు ఆయన వేశ్యని కలవక ముందు జీవితం నుంచి వచ్చింది అనమాట. అందుకని మరణ సమయంలో ఆయనకి యమదూతలు వచ్చినప్పుడు భయంతో అజామిలుడు ఏమంటాడు, కుమారుణ్ణి పిలుస్తాడు అనమాట, నారాయణ నారాయణ అని పిలుస్తాడు.
అయితే ఆ ఒక్క నామస్మరణతో విష్ణు దూతలు ప్రత్యక్షమవుతారనమాట. విష్ణు దూతలు యమదూతలకు చెప్తారు, భగవన్నామం ఒక్కసారి పలికితే అది శక్తివంతమైనది, అన్ని పాపాలని నశింపచేస్తుంది అని చెప్తారనమాట. అంటే ఇది నామాభాస స్థాయి అంటారు. అజామిల శుద్ధ భక్తితో కాపోయినా భగవన్నామాన్ని పలికాడు కాబట్టి అని చెప్తారనమాట. అయితే అజామిలుడు వెంటనే విముక్తి పొందలేదు, మనందరం కూడా అలా అనుకోకూడదు. అజామిలుడు లాస్ట్ లో నారాయణ అని పిలిచాడు కాబట్టి ఆయనకి వైకుంఠానికి వెళ్ళిపోయాడు అని అనుకోకూడదు. అజామిలుడు వెంటనే విముక్తి పొందలేదు అనమాట. అతను అంతకు ముందు చేసుకున్న పుణ్యం వల్ల ఆయనకి ఒక అవకాశం మళ్ళీ ఇచ్చారనమాట. సో అతనికి వెంటనే ఆ విషయం, ఆ యమదూతలు విష్ణుదూతలు వచ్చినప్పుడు ఆయనకి తత్వం బోధపడుతుంది అనమాట. ఆయనకి ముందు జీవితంలో భక్తి చేసిన విషయాలు గుర్తుకొస్తాయి, ఆయన చాలా తప్పుదారిలో ఉన్నాడని అర్థమవుతుంది అనమాట. తర్వాత ఇంకా వెంటనే ఆ జీవితాన్ని వదిలేసి, ఆ పాపపు జీవితాన్ని వదిలేసి ఆయన గంగా నది తీరానికి వెళ్లి హరిద్వార్లో భక్తుల సాంగత్యంలో 11 సంవత్సరాలు నిజమైన భక్తి, శుద్ధ భక్తిని ఆచరిస్తాడనమాట. చివరికి విష్ణుదూతలు వచ్చి ఆయన్ని వైకుంఠానికి తీసుకెళ్తారు. సో సాంగత్యం వల్లనే ఇది కూడా సాధ్యమైంది. సాంగత్యం వల్లనే ఆయన జీవితం కూడా నాశనం అయింది అనమాట. చెడు సాంగత్యం వల్ల నాశనం అయింది, మంచి సాంగత్యం, భక్తుల సాంగత్యం వల్ల ఆయన వైకుంఠ ప్రాప్తి పొందారనమాట. సో అజాములుడ సాంగత్యం మన గుణాలను కూడా మార్చేస్తుంది. అది ఎంత శుద్ధ బ్రాహ్మణుడు అయినప్పటికీ ఆయన ఆ వేశ్యతో సాంగత్యం వల్ల ఆయన గుణాలు కూడా నాశనం అయిపోయినాయి. జూదం ఆడటం, దొంగతనాలు చేయడం, మద్యం సేవించడం, ఇలాంటివి కూడా చేశారనమాట. అందుకనే దుస్సాంగత్యం ఒక్క క్షణం అయినా చాలు పతనం అనేది స్టార్ట్ అవుతుందని మనం ఈ ఎగ్జాంపుల్ నుంచి తెలుసుకోవచ్చు. అందుకని ఆయన, కాకపోతే ఆయన సత్సాంగత్యంలో చేసిన భక్తి కూడా వృధా అవ్వలేదు అనేది కూడా మనకి తెలుస్తుంది ఇక్కడ. హరినామం అనేది ఒక ఔషధం లాగా పనిచేసింది అనమాట ఆయనకి. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట, సాధు సంగ నామకీర్తన ఇవి రెండు భక్తికి మూలం అని చెప్తారనమాట. సో అజామిల్ స్టోరీ మనల్ని భయపెట్టడానికి కాదు, కానీ మనం కూడా దాంట్లో నుంచి నేర్చుకోవడానికి, సాంగత్యం విలువ ఏంటి అని తెలుసుకోవడానికి మనం గుర్తు చేసుకోవాలన్నమాట. అందుకని మనం ఎప్పుడు సత్సాంగత్యంలో ఉండాలి, జపం చేయాలి, శాస్త్రాధ్యయనం చేయాలి, ఇవన్నీ మన జీవితంలో ఉండాలని చెప్తున్నారు. అయితే సత్సాంగత్యం వల్ల మన హృదయం శుద్ధి అవుతుందంట. ఇది శ్రీమద్ భాగవతంలో 3rd canto 25th చాప్టర్ 25th శ్లోకాలో. ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేస్తాను. నా దగ్గర తెలుగు లేదు, మీ దగ్గర ఎవరిదైనా ఉంటే ఒకసారి ఓపెన్ చేయండి, నేను ఇంగ్లీష్ షేర్ చేస్తాను. కనిపిస్తుందా స్క్రీన్? కనిపిస్తుంది మాతాజీ. సో 11.26.26 శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తున్నారో చూద్దాం. నేను చెప్తాను, మీరు కూడా రిసైట్ చేయండి. తతో దుస్సంగం విసృజ్య తతో దుస్సంగం ఉత్సృజ్య సత్సు సజ్జేత బుద్ధిమాన్ సత్తు సచ్చేత బుద్ధిమాన్ బుద్ధిమాన్ శాంత ఏవాశ చిందంతి శాంత శాంతయేవాస్య చిందంతి మనోవ్యాసంగం ఉక్తిభిః మనోవ్యాసంగం మనోవ్యాసంగం ఉక్తిభిః. అదే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇంటెలిజెంట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెడు సాంగత్యాన్ని తిరస్కరిస్తారని చెప్తున్నారు అనమాట. దానికి బదులుగా వాళ్ళు ఎవరైతే సాధు సాంగత్యం ఉంటుందో, భక్తుల సాంగత్యం ఉంటుందో అది తీసుకుంటారని చెప్తున్నారు. దానివల్ల ఏంటి రిజల్ట్ అని చెప్తున్నారంటే, ఎక్సెసివ్ అటాచ్మెంట్ ఆఫ్ వన్స్ మైండ్, మన మైండ్ లో ఉన్న అధికమైన భౌతికమైన అటాచ్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కట్ అయిపోతాయి అని చెప్తున్నారు అనమాట. సో ఎవరైతే తెలివైన వాళ్ళు సత్సాంగత్యాన్ని తీసుకుంటారో దుస్సాంగత్యాన్ని వదిలేస్తారు అని చెప్తున్నారు. దానివల్ల మన మైండ్ లో ఉన్న ఏవైతే ఎక్సెసివ్ అటాచ్మెంట్స్ ఉంటాయో అవన్నీ పోతాయి అని చెప్తున్నారు అనమాట. సో కపిల దేవుడు తన తల్లి దేవహుతికి చెప్తున్నారు అనమాట. ఇది ఈ 3rd cantoలో కపిల్ దేవ్ వాళ్ళ తల్లి ఎవరైతే దేవహుతి ఉంటారో ఆవిడికి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట భక్తి గురించి. అంటే సద్గుణాలు ఉన్న భక్తుల సాంగత్యంలో కృష్ణ కథ వినడం వల్ల హృదయం ఒక ఔషధం లాగా పనిచేస్తుందని కూడా చెప్తారనమాట.
నేను ఇప్పుడు చూపించింది ఉద్ధవ గీతలోది. ఇది మనం తర్వాత చెప్పుకుందాం. ఒకసారి మనం ఈ కపిలదేవు తల్లి దేవహూతికి ఏం చెప్తున్నారు చూద్దాం. సద్గుణాల సాంగత్యంలో కృష్ణ కథ వినడం వల్ల ఆ హృదయంలో మనకి ఏమేం మలినాలు ఉంటాయి? అరిషడ్ వర్గాలు అరిషడ్ వర్గాలు కామ, అర్షడ్ క్రోధ, వర్గం. మోహ. కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలు ఇవన్నీ అరిషడ్ వర్గాలు ఉంటాయి. అవన్నీ మనకి కృష్ణ కథ వినడం వల్ల కృష్ణ కథ ఒక ఔషధం లాగా పనిచేసి హృదయాన్ని శుద్ధి చేస్తుందంట. అంటే హృత్కర్ణ రసాయన మన హృదయానికి ఔషధం అని చెప్తున్నారు అనమాట. ఇది ఒకసారి మనం చూద్దాం. ఈ 5.25. స్తతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో రసాంగ సర్వస్మమ హీర్యస్ స్క్రీన్ భవంతి కనిపిస్తుంది లేదు మాతాజీ. భవంతి. అంటే స్క్రీన్ షెడ్ కనిపిస్తుంది లేదు మాతాజీ. స్క్రీన్ మీద స్క్రీన్ షేర్ చేయలేదు మాతాజీ. షేర్ కనిపిస్తుందా? ఎస్ మాతాజీ కనిపిస్తుంది. ఓకే. సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిధో సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో సంవిదో భవంతి హృత్కర్ణ రసాయనాః కథాః భవంతి హృత్కర్ణ రసాయనాః కథాః జోషనాదాశ్వాపవర్గవర్త్మని తజ్జోపశనాద్ అశ్వాపవర్గవర్తమాని శ్రద్ధారతిర్భక్తిరనుక్రమిష్యతి శ్రద్ధారతిర్భక్తిరనుక్రమిష్యతి. సో ఇక్కడ మనకి ఈయన కపిలదేవు తన తల్లి దేవహూతికి చెప్తున్నారనమాట. సద్గుణ సాంగత్యంలో కృష్ణ కథ వినడం వల్ల మన హృదయంలో కృష్ణ కథ ఔషధం లాగా పనిచేసి శుద్ధీకరణ అవుతుందని చెప్తున్నారు. హృత్కర్ణ రసాయన అంటున్నారు. అంటే మన హృదయానికి మన చెవులకి అది ఔషధం లాగా పనిచేస్తుంది అంటున్నారు. అంటే మనం అనుకున్నాం కదా, మన హృదయంలో ఒక ఈ అరిషడ్ వర్గాలు ఏవైతే ఉంటాయో, భౌతిక కోరికలు, అహంకారం, అసూయ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ సత్సంగం వల్ల శుభ్రపడిపోతాయి అని చెప్తున్నారు అనమాట. సత్సంగం యొక్క శక్తి అనేది చెప్తున్నారు అనమాట. అంటే తన కపిలదేవ్ పుట్టుకతోనే ఆయన భగవంతుని ఎక్స్పాన్షన్ కాబట్టి ఆయన తల్లికి ఈ విధంగా చెప్తున్నారు అనమాట. సతాం ప్రసంగం అని చెప్తున్నారు. అంటే ఏంటంటే సత్సంగం నుంచి అంతా మొదలవుతుంది అని చెప్తున్నారు. భక్తి ఎవరైతే మాట్లాడట్లేదు మ్యూట్ లో ఉండండి. సో సత్సంగం నుంచి అన్ని మొదలవుతాయి అని చెప్తున్నారు. అంటే భక్తి ఎక్కడ మొదలవుతుంది? ధ్యానం నుంచి, వీటి నుంచి కాదంట, సత్సంగం నుంచే మొదలవుతుంది అంటున్నారు. సతాం అంటే శుద్ధ భక్తులు అంట. కేవలం భక్తులు కాదు, వాళ్ళు శుద్ధ భక్తులు అని చెప్తున్నారు. అంటే భగవంతుడే సెంటర్ లో జీవిస్తారనమాట. కృష్ణుని సెంటర్ లో పెట్టుకొని కృష్ణ చైతన్యంలో జీవించే వాళ్ళు. సో అలాంటి వాళ్ళు మనకి అలాంటి సాంగత్యంలో ఉంటే మన హృదయంలో ఉన్న మలినాలన్నీ క్లీన్ అయిపోతాయి అని చెప్తున్నారు అనమాట. అంటే మనం ఎలా ఆలోచిస్తామో అది మనం వింటున్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు అనమాట. రోజు ఏ విషయాలు వింటున్నామో అవే మన మనసులో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అంటే ఇంకా ఏం చెప్తున్నారు? మమ వీర్య సంవిధ అంటున్నారు. కృష్ణ మహిమల గురించి చర్చించుకోండి అని చెప్తున్నారు అనమాట. సత్సంగంలో ఏం జరుగుతుంది? భగవంతుడి లీలలు, ఆయన మహిమలు, ఆయన భక్తుల కథలు, ఇవి చర్చించుకుంటుంటాం కదా. గుణాలు. సో నామరూప గుణ లీలలు చర్చించుకుంటూ ఉంటాం అనమాట. అంటే ఇవి సాధారణ కథలు కావు అనమాట. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? హృత్కర్ణ రసాయన అంటున్నారు. అంటే హృదయానికి, హృత్ అంటే హృదయం, కర్ణ అంటే చెవులు, వీటికి రసాయన అంటున్నారు. అంటే అమృతం లాంటివి అంట. అంటే మన హృదయం అనారోగ్యంతో ఉంటుంది. ఇవన్నీ కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాల వల్ల అనారోగ్యంతో ఉంటుంది. కానీ కృష్ణ కథలు ఔషధం లాగా పనిచేస్తాయి అంట. అంటే కృష్ణ కథల వల్ల మన హృదయంలో ఉన్న అనారోగ్యం అంతా, ఆ డిసీజ్ ఏదైతే ఉంటుందో అది క్లియర్ అవుతుందని చెప్తున్నారు అనమాట. ఇంకా తజ్జోషనాథ్ అంటున్నారు. అంటే ఆ సత్సంగాన్ని ఆచరించడం వల్ల, కేవలం వినడం వల్ల సరిపోదంట, దాన్ని స్వీకరించాలి, ఆచరించాలి, మళ్ళీ మళ్ళీ వినాలి, అందులో ఆనందం కనుక్కోవాలని చెప్తున్నారు అనమాట. దాని వల్ల ఏమవుతుందంటే అశు అపవర్గ వర్త్మని అంటున్నారు.
త్వరగా మోక్ష మార్గంలోకి అడుగు పెడతామంటున్నారు. మోక్ష మార్గం అంటే భక్తి మార్గం, భౌతిక మార్గం నుంచి భక్తి మార్గంలోకి అడుగు పెడతామని చెప్తున్నారు అనమాట. అంటే ఇది త్వరగా అయిపోతుందని చెప్తున్నారు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారు అంటే మనకి ఎలా మనకి వస్తుందంటే శ్రద్ధ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే శ్రద్ధ నుంచి రతి టేస్ట్ స్టార్ట్ అవుతుంది, టేస్ట్ నుంచి ప్రేమ స్టార్ట్ అవుతుంది అనమాట. శ్రద్ధ, రతి, ప్రేమ చెప్తారు. ప్రేమ అంటే భక్తి అన్నమాట. అంటే ఇప్పుడు శ్రద్ధ అంటే మనకి విశ్వాసం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనందరికీ భగవంతుడి మీద విశ్వాసం ఉంది కాబట్టి భగవద్గీత వినడానికి మనం క్లాస్ లో జాయిన్ అయ్యాం, అవునా కదా? ఎస్ మాతాజీ. సో ఆ శ్రద్ధ అనేది మొదట విశ్వాసంతో స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఇది నిజమే అని మనకి అంతరంగంలో ఆ నమ్మకం ఉండాలన్నమాట. సో ఇంకా తర్వాత రతి అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత ఆసక్తి, అనురాగం పెరుగుతాయి, టేస్ట్ అనేది పెరుగుతుంది అనమాట. కృష్ణ కథ వినకపోతే మనం ఉండలేం అనమాట. సో అలాంటి ఆసక్తి అనేది మొదలవుతుంది, ఆ రుచి అనేది మొదలవుతుంది. తర్వాత చివరికి మనకి స్థిరమైన శుద్ధ భక్తి అనేది వస్తుంది అనమాట. అంటే ఇది బలవంతంగా రాదు, మనకి ఆ ఫెయిత్ ఉంటేనే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత మెల్లగా మనం ప్రేమ స్టేజ్ కి వెళ్తాము. అది కూడా సత్సంగం వల్లే జరుగుతుందని కపిల దేవహుతి మాతకి చెప్తున్నారు అనమాట. అంటే మన జీవితాన్ని మార్చేది ఒక గొప్ప సంఘటన కాదు. మనకి సినిమాల్లో చూపిస్తారు కదా, కొంతమందికి ఒక సంఘటనతో జీవితం మారిపోతూ ఉంటుంది, కానీ జనరల్ పీపుల్ కి అయితే సాంగత్యం వల్ల మారిపోతుంది అని చెప్తున్నారు అనమాట. అంటే దుస్సాంగత్యం వల్ల మనం భౌతికంలోకి లాగబడతాము, సత్సాంగత్యం వల్ల మనం భగవంతుడి వైపు లాగబడతామని చెప్తున్నారు అనమాట. సో కపిలదేవ్ క్లియర్ గా చెప్తున్నారు దేవహూతి మాతకి ఏంటంటే భక్తి యోగమే ఆ ఈ భక్తి యోగం స్టార్ట్ అవ్వాలంటే సత్సంగమే మూలం అని చెప్తున్నారు అనమాట. మనం కూడా ఆలోచించాలి, మనం సమయం ఎవరితో ఎక్కువ గడుపుతున్నాము, ఏమేమి ఎక్కువ వింటున్నాము, ఏమేమి ఎక్కువ చర్చిస్తున్నాము, దానివల్లే మన గమ్యం అనేది నిర్ణయించబడుతుంది అనమాట. మనం ఆధ్యాత్మిక గమ్యంలోకి వెళ్తున్నామా, భౌతిక గమ్యంలోకి వెళ్ళి మళ్ళా జన్మ మృత్యు జరా వ్యాధిలో చిక్కుకుపోతున్నామా అనేది మనం ఆలోచించాలి. సో దీని నుంచి మనం అది నేర్చుకోవచ్చు. అంటే భక్తి కూడా ఒక్కసారిగా పుట్టదనమాట, సత్సంగం ద్వారానే అది మెల్లగా ప్రోగ్రెస్ అవుతుందని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే సత్సంగంలో మనం ఏం చేస్తాం, కృష్ణ కథ వింటాం కాబట్టి కృష్ణ కథ ద్వారా మన హృదయం శుద్ధీకరణ అవుతుంది. దాని తర్వాత మన శ్రద్ధ ఏదైతే ఉందో, ఫెయిత్ ఏదైతే ఉందో, ఆ శ్రద్ధ నుంచి ప్రేమ స్థాయికి తీసుకెళ్తుంది. అది కూడా సత్సంగం వల్లే సాధ్యమని ఈ శ్లోకంలో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అందుకని మనం సత్సంగాన్ని కాపాడుకోవాలి. మన భక్తి యొక్క మూలం సత్సంగం అని ప్రభుపాదుల వారు క్లియర్ గా చెప్తూ ఉంటారు అనమాట. అయితే మనకి నారదముని స్టోరీ కూడా అందరికి తెలుసు కదా. నారదముని ముందు జన్మలో ఎవరు? దాసీపుత్రుడు మాతాజీ. దాసీపుత్రుడు. దాసీపుత్రుడు అయితే వర్షాకాలంలో చతుర్మాసం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మహాభాగవతులు వాళ్ళ పనిచేసే దగ్గర నివసిస్తారనమాట. ఆయన వారికి సేవ చేస్తారు, వారి ప్రసాదం తీసుకుంటారు, కృష్ణ కథ వింటారు. దాని ఫలితంగా ఆ చిన్న 5 సంవత్సరాల బాలుడు హృదయం పూర్తిగా క్లీన్ అయిపోతుంది అనమాట. అతనికి భౌతిక వాటి మీద ఆసక్తి తగ్గిపోతుంది. తర్వాత జన్మలో ఆయన భక్తి ఆచరించడం వల్ల, ఆ సత్సంగం వల్ల వచ్చిన భక్తి ఆచరించడం వల్ల నారద మహాముని అవుతారనమాట. అయితే మనకి ఈ కథ తెలుసు కదా, గత జన్మలో ఆయన మహర్షి ఏం కాదు, దేవత కూడా కాదు. అంతకుముందు జన్మలో కాకపోతే గంధర్వుడు, ఉపబర్హణ అనే గంధర్వుడు ఆ జన్మలో చేసిన తప్పు వల్ల, ఆయనకి శాపం వల్ల దాసీపుత్రుడిగా పుడతారు. కాకపోతే ఆయన ఒక సాధారణ బాలుడు అనమాట. అంతకంటే సాధారణ బాలుడి కన్నా కూడా తక్కువే, ఆయన దాసీపుత్రుడు అనమాట. ఆయనకి ఎవరు లేరు, తల్లి తప్ప. కానీ ఆయన తల్లి ఈ మహాభాగవతులకు సేవ చేసేటప్పుడు ఆయన కూడా ఆ తల్లితో పాటు సేవ చేస్తారనమాట. సో ఆయనకి శాస్త్ర జ్ఞానం లేదు, ఇంకా భక్తి గురించి కూడా తెలియదు, పెద్ద పండితుడు కూడా కాదు. కానీ ఒక అదృష్టం ఏంటంటే ఆయనకి సత్సంగం అనేది లభించింది అనమాట. మహాభాగవతుల సత్సంగం అనేది లభించింది. అయితే ఆ భక్తుల మాటలు విన్నాడు, ఆయన కృష్ణ కథలు మాట్లాడుకునే వాళ్ళు అనమాట. వాళ్ళు చతుర్మాసంలో వర్షాకాలం కాబట్టి వాళ్ళు కృష్ణ కథ చెప్తూ అన్ని చోట్ల తిరగలేరు కాబట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు అనమాట, ఈ 4 నెలలు ఈ వర్షాకాలం అన్నాళ్ళు మనం ఒక చోటే ఉండి భగవంతుడి నామరూప గుణలీలల గురించి చర్చించుకుందామని వాళ్ళు డిసైడ్ అయ్యి వీళ్ళు ఒక దగ్గరికి వచ్చి ఉంటారు. అక్కడ వీళ్ళు పనిచేస్తూ ఉంటారు అనమాట. నారద మహాముని వాళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో, ఆవిడ దాసి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ
అయితే భగవంతుని మహిమలు చర్చించుకుంటూ హరినామ జపం చేస్తూ ఉండేవాళ్ళు. సో నారద మహాముని ఆ చిన్న బాలుడిగా ఉన్నప్పుడు ఆ చర్చలన్నీ ఆయన హృదయంలో ముద్రపడిపోతాయి అన్నమాట. వాళ్ళు తీసుకున్న ప్రసాద ఏదైతే మిగిలింది ఉంటే రెమినెంట్స్ ఉంటుందో ఆ ప్రసాదాన్ని తీసుకుంటారు, వాళ్ళకి సేవ చేస్తారనమాట. అంటే ఇక్కడ మనం ఏం గమనించాలంటే అతను పెద్దగా ఏ సాధన కూడా చేయలేదు, కేవలం వినడం, సేవ చేయడం, సత్సంగంలో ఉండడం, ఈ మూడే చేస్తారనమాట. దాని ఫలితం ఏమవుతుందంటే ఆయనకి హృదయంలో భక్తి బీజం అనేది పడుతుంది అనమాట. అంటే అంతరంగంలో మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. అయితే మనకి శ్రీమద్ భాగవతం కూడా ఏం చెప్తుందంటే కృష్ణ కథలు వినడం వల్ల హృదయం శుద్ధమవుతుందని మనం ఇందాక చెప్పుకున్నాం కదా. అయితే ఆ హృదయ శుద్ధీకరణ అయినప్పుడు భక్తి అనేది ఆ బాగా స్ట్రాంగ్ అవుతుందంట. ఇది ముఖ్యమైన పాయింట్ చెప్పాలంటే. సత్సంగం మనం వెంటనే బయటికి కనిపించే మార్పు కనిపించకపోవచ్చు, కానీ లోపల లోపల మన దిశ అనేది మారిపోతుంది అనమాట. మనకి భౌతిక దిశ నుంచి ఆధ్యాత్మిక దిశకి మనం ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఒక సాధారణ 5 సంవత్సరాల చిన్న బాలుడు దాసీపుత్రుడి స్థాయి నుంచి ఆయన భక్తి మార్గంలో అడుగు పెడతారనమాట. అయితే కొన్ని రోజుల తర్వాత ఆయన ఆ క్రమంలోనే వాళ్ళ తల్లి చనిపోతుంది అనమాట. ఒక రోజు పాలు తీసుకురావడానికని వెళ్ళినప్పుడు పాము కాటుతో ఆవిడ చనిపోతుంది. ఇంకా బాలుడు ఒంటరిగా మిగిలిపోతాడు అనమాట. చిన్న 5 సంవత్సరాల బాలుడు ఒంటరిగా మిగిలిపోతాడు. అతను అనుకోలేదన్నమాట, ఏంటి నేను ఇంత ఆ, సత్సంగంలో ఉన్నాను, ఇంత భగవంతులకి సేవ చేశాను, నాకు భగవంతుడు ఇలాంటి స్థితి ఇచ్చాడు, నాకున్న ఒకే ఒక ఆధారం నా తల్లి, ఆవిడ చనిపోయింది అని అతను ఆలోచించలేదన్నమాట. అతనికి ఎవరు లేరు, సహాయం కోసం కూడా ఎవరు లేరు, ఆ ఉన్న ఒక ఆధారం కూడా ఆయనకి పోతుంది. కానీ అతనికి ఒక గొప్ప సంపద వచ్చింది కదా, సత్సంగం వల్ల వచ్చిన భక్తి సంస్కారం అనే సంపద ఉంది కదా. ఇంకా అందుకని దాన్ని తీసుకొని ఆయన భగవంతుని దూషించలేదు, ఆ దాన్ని భక్తికి ఉపయోగించుకున్నారనమాట. అంటే ఈయనకి ఉన్న ఈ ఆధారం తీసేస్తే పూర్తిగా భగవంతుడి మీద ఆధారపడతాడు అనే ఉద్దేశంతో భగవంతుడు తీసేస్తారనమాట. సో అప్పుడు ఆయన ఖచ్చితంగా మొత్తం ఆయన అనుకున్నట్టే భగవంతుడి మీద ఆధారపడతాడు, అడవిలోకి వెళ్ళి ధ్యానం చేసుకుంటారు, భగవంతుని స్మరణలో ఉంటారు. ఇంకా భగవద్ దర్శనం కూడా అవుతుంది అనమాట వెంటనే. కాకపోతే వెంటనే అంతర్ధానం కూడా అవుతారు. సో భగవంతుడు ఏం చెప్తారంటే, ఈ జన్మలో నువ్వు మళ్ళా నన్ను చూడలేవు, కానీ నీ భక్తి ఇలానే పెంపొందించుకుంటే గనక నీ హృదయంలో ఇంకా కొన్ని మలినాలు ఉన్నాయి, అవన్నీ శుద్ధీకరణ అయితే గనక తదుపరి జన్మలో, నెక్స్ట్ జన్మలో నువ్వు నా సేవకుడిగా అవుతావని చెప్తారనమాట. సో ఇంకా అలానే ఆయన నారద మహాముని కృష్ణ చెప్పినట్టు మంచిగా భక్తి అవలంబిస్తారు. నెక్స్ట్ జన్మలో ఆ బ్రహ్మదేవుని మానసపుత్రుడిగా నారద మహామునిగా అవతరిస్తారనమాట. అయితే ఇప్పుడు మనం చూస్తున్న నారదుడు లోకాలని అందరికీ భక్తి పంచుతూ తిరుగుతూ ఉంటారు కదా. సో ఆ మహిమ ఎక్కడ మొదలైందంటే ఆ సత్సంగం నుంచి మొదలైందని మనం చెప్పుకోవచ్చు. ఎక్కడైతే భక్తి బీజం ఆయనకి సత్సంగంలో పడిందో అది పెరుగుతూ 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 వచ్చి వృక్షంగా మారిందనమాట. వృక్షంగా మారి ఫలాలను ఇవ్వడం స్టార్ట్ చేసింది. అంటే ఆయన మిగతా అందరికీ ఆ భక్తిని పంచడానికి లోకాలన్నీ తిరుగుతూ ఉంటారనమాట. సో అది సాంగత్యం వల్లనే సాధ్యమైంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే భక్తి శాస్త్ర పాండిత్యం వల్ల కాదు, సత్సంగం వల్ల మన హృదయంలో స్టార్ట్ అవుతుంది అనేది మనం ఈ ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక సేవ చేయడం, ప్రసాదం తీసుకోవడం, ఇవి సాధారణంగా కనిపిస్తాయి మనకి జనరల్ గా. ఇదేంటి, మనం ఇప్పుడు ఎవరికైతే ఈ అవగాహన ఉండదో, ఆధ్యాత్మిక అవగాహన ఉండదో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను భగవంతుడు సేవ చేస్తాను, ప్రసాదం తీసుకుంటాను, దానివల్ల నాకు చాలా మార్పు వస్తుంది, అది చాలా శక్తివంతమైందంటే ఎవరైనా నమ్ముతారా? భక్తిలో లేని వాళ్ళు నమ్మరు నమ్మరు. మాతాజీ. అంత నమ్మరు. సత్సంగం వల్ల మన గమ్యం అనేది పూర్తిగా మారిపోతుంది అనమాట. ఒక దాసీపుత్రుడి నుంచి సత్సంగం వల్ల మహాభక్తుడైన నారద మహామునిగా ఆయన ఎలా మారారో అది సత్సంగం వల్లే సాధ్యమైందని చెప్తున్నారు. అయితే మనం ఎప్పుడు ఆలోచించాలి, మనం ప్రతి ఎగ్జాంపుల్ మనం ఒకటి తీసుకోవాలి. మనం ఎవరితో ఉంటున్నాం, మనం ఏమేం వింటున్నాం, ఎవరి ప్రభావం మన జీవితం మీద ఉంది అనేది మనం ఆలోచించుకుంటూ ఉండాలి. అయితే దుస్సాంగత్యం వల్ల మనకి భౌతిక బంధనంలోకి వెళ్ళిపోతాం అనేది కూడా మనం దీని నుంచి క్లియర్ గా తెలుసుకోవచ్చు. సత్సాంగత్యం వల్ల మన జీవితం గమ్యమే మారిపోతుంది అనేది మనం తెలుసుకోవచ్చు. అయితే ప్రభుపాదులు వారు క్లియర్ గా చెప్తూ ఉంటారు, అసోసియేషన్ ఇస్ ద కీ టు అడ్వాన్స్మెంట్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ అని చెప్తారనమాట. అంటే మనం స్పిరిచువల్ లైఫ్ లో అడ్వాన్స్ అవ్వాలంటే అసోసియేషనే మనకి మూలం అని చెప్తూ ఉంటారు. అయితే నారద మహాముని కథ మనకు ఒక గొప్ప నమ్మకాన్ని ఇస్తుంది అనమాట. మనం ఏ స్థాయి అయినా కావచ్చు, మన పుట్టుక ఎలా అయినా ఉండొచ్చు, మన గతం ఎలా అయినా ఉండొచ్చు, కానీ ఒక సాంగత్యం వల్ల, భక్తులకి సమీపంగా ఉండడం వల్ల
మన గమ్యం శాశ్వతంగా మారిపోతుందని మనం దీని నుంచి తెలుసుకోవచ్చు. అయితే సత్సంగం లేకపోతే ఏం ప్రమాదాలు వస్తాయో మనం చూసాం కదా. 11.26.26 ఏదైతే చదివామో అది ఉద్ధవుడికి కృష్ణుడు చెప్తున్నారన్నమాట, ఉద్ధవ గీత. అయితే దుర్జన సాంగత్యం ఆధ్యాత్మిక పురోగతిని నాశనం చేస్తుంది అని చెప్తారనమాట. అంటే మనకి ఒక సౌబరి ముని ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు, మనం అదొకటి తర్వాత చెప్పుకుందాం. అయితే శ్రవణం ద్వారా శుద్ధీకరణ అవుతుందని కూడా చెప్తారనమాట. శ్రీమద్ భాగవతంలో 1.2.17 శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృద్యంతహస్తో యభద్రాని విధునోతి సుహృత్ సతాం అని చెప్తారు. అంటే కృష్ణ చెప్తున్నారు అనమాట, తన కథలు వినే వాళ్ళ హృదయంలో అశుభాలని ఆయన తొలగించేస్తా అని చెప్తారనమాట. కేవలం వినడం ద్వారానే శుద్ధీకరణ అవుతుందని చెప్తున్నారు అనమాట. దానికి వినడం ద్వారా మోక్షం పొందిన వాళ్ళు ఎవరు? బెస్ట్ ఎగ్జాంపుల్ పరీక్షిత్ మహారాజ్. పరీక్షిత్ మహారాజ్ అన్నమాట. అంటే ఆయన 7 రోజుల్లో చనిపోతా అనుకున్నప్పుడు ఆయన సాంగత్యం ఎవరి సాంగత్యం తీసుకున్నారు? సుఖదేవ్ గోస్వామి సాంగత్యం చేసుకున్నారు. ఆ సాంగత్యం వల్ల ఆయన 7 రోజులు భాగవతం వినడం వల్ల ఆయన మోక్షాన్ని ప్రాప్తిస్తుంది అనమాట. ఆయనకి భగవద్ధామానికి వెళ్ళిపోతారనమాట. అయితే ఇక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇనుప ముక్కను తీసుకున్నాం అనుకోండి, సాధారణంగా కదులుతుందా అది? మనం ఏం చేయకుండా. కదలదు మాతాజీ. కానీ ఒక అయస్కాంతాన్ని పక్కన పెట్టామనుకోండి, దాని వెంట కదులుతుందా? వచ్చేస్తుంది. దాని వైపు లాగబడుతుంది కదా. సో అట్లానే దాని ఇనుప వైపు ముక్క, లాగబడుతుంది. మనం కూడా ఇనుప ముక్క లాంటి వాళ్ళం అంట. మనకు కూడా స్వతంత్రంగా ఎటు కదలాలో తెలియదంట, కానీ అయస్కాంత ప్రభావం ఉంటుందంట. అంటే సత్సాంగత్యం దుస్సాంగత్యం అనే 2 అయస్కాంతాలు ఉంటాయంట. సత్సాంగత్యం అయస్కాంతం దగ్గరికి వెళ్తే మనం ఆ దిశగా లాగబడదాం అని చెప్తున్నారు. అంటే ఈ దుస్సాంగత్యం అంటే భోగ విషయాలు, ఈ ఇంద్రియ సుఖాలు, వీటిని డిస్కస్ చేసే సాంగత్యంలో అలాంటి అయస్కాంతానికి మనం ఆకర్షించబడితే దగ్గరికి వెళ్తేనే కదా అయస్కాంతం కూడా ఆకర్షించబడుతుంది. మనల్ని ఎంతో దూరం నుంచి అయస్కాంతం ఆకర్షిస్తుందా ఇనుప ముక్కని? లేదు మాతాజీ, దగ్గరికి వెళ్తేనే కదా. సో సాంగత్యం అంటే కూడా అదే. మనం కూడా ఎవరి దగ్గరికి వెళ్తున్నామో వాళ్ళ చెప్పే విషయాల వైపే మనం లాగబడతాం అనమాట. సో భగవంతుడు భక్తి విషయాలు వైపు వెళ్ళాం అనుకోండి, అటువైపే లాగుతుంది. మనం భోగ విషయాలు, ఈ గాసిప్స్, లేదంటే ఈ నేమ్ ఫేమ్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటికీ మనకు డబ్బు పవర్ ఇవన్నీ కావాలి. వీటి గురించి డిస్కస్ చేసే సాంగత్యంలోకి వెళ్తే వాటిలోకి లాగబడతామని చెప్తున్నారు అనమాట. అయితే ఇక్కడ సాంగత్యం అంటే కేవలం మనుషులే కాదు, మన ఆలోచనలు కూడా సాంగత్యమే అంట, మన ఇష్టాలు కూడా సాంగత్యమే అంట, మన పరిసరాలు కూడా సాంగత్యమే అంట. అంటే ఒక వ్యక్తి రోజు డబ్బు, స్టేటస్, కామం వీటి గురించే మాట్లాడే వాతావరణంలో ఉంటే అతని మనసు కూడా అటువైపే వెళ్ళిపోతుందని చెప్తున్నారు. ఆ వ్యక్తి భక్తుల మధ్యలో ఉంటే ఏం జరుగుతుంది? జనరల్ కృష్ణ కథ ఉంటుంది, కృష్ణ కథ వింటూ ఉంటాం. అందుకనే మనం మనస్సు ఆధ్యాత్మిక దిశగా ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతుందని చెప్తున్నారు అనమాట. అంటే మనం ఎప్పుడు ఏదో ఒక సంఘం అయితే తీసుకుంటూ ఉంటాం, ఎందుకంటే మనం సంఘజీవులం కాబట్టి. మనం మనుషులు ఖచ్చితంగా అసోసియేషన్ అనేది ఉంటుంది. ఎవరు అసోసియేషన్ లేకుండా ఎవరైనా ఉండగలరా? లేదు మాతాజీ, ఎవరో ఒకరితో ఏదో ఒక దాంతో ఉండాలి మాతాజీ. ఖచ్చితంగా అసోసియేషన్ అయితే ఉండాలి. కానీ ఆ అసోసియేషన్ ఎవరు డిసైడ్ చేస్తారు? మన మనస్సే డిసైడ్ చేస్తారు. మనమే చేసుకోవాలి. మన మనస్సే మాతాజీ. మనకి ఆ ఇండిపెండెన్స్ ఇచ్చారనమాట కృష్ణ. ఇప్పుడు మనకి మామూలుగా ఒక పెద్ద స్వీట్ బాక్స్ ఉంది అనుకోండి, స్వీట్ బాక్స్ లో రకరకాల స్వీట్లు ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా మనకి స్వీట్ బాక్స్ తెచ్చి మన ముందు పెడితే మనకి ఇష్టమైందే మనం తీసుకుంటాం కదా, అవునా కదా? అట్లనే మనకి ఎలా ఇండిపెండెన్స్ ఉంటుందో మన జీవితానికి కూడా మనకి భగవంతుడు అలా ఇండిపెండెన్స్ ఇస్తారన్నమాట. భగవంతుడు ఎప్పుడు బలవంతం చేయాలనుకోరంట మనల్ని. అందుకని మనకి చెప్తారు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. భగవద్గీత, భాగవతం ఎగ్జాంపుల్స్ చెప్తారు. ఆయన మళ్ళీ మన కోసమే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అలా ప్రతి యుగంలో వస్తూ ఉంటారు, మనల్ని ఆయన వైపుకు లాగడానికి ట్రై చేస్తూ ఉంటారు. చిన్న బాలుడిలాగా, కృష్ణుడిలాగా పుడతారు. ఆయన బాల్యలీలలు చూపిస్తారు మనల్ని ఆకర్షించడానికి అన్నమాట. కానీ బలవంతంగా మీరు రండి నా దగ్గరికి, మీరు ఇదే దారిలో వెళ్ళండి అని చెప్పరు. మీకు ఏది ఇప్పుడు కృష్ణగా అర్జునుడు కూడా కృష్ణ ఏం చెప్తారు భగవద్గీతలో? ఇది నేను చెప్తున్నాను నీకు మంచిది, ఇంకా నువ్వు నీ ఒపీనియన్, నీ ఇష్టం, నువ్వేం చేస్తావు అనేది అని ఆయన ఇండిపెండెన్స్ ఆయనకే ఇచ్చేస్తారు అనమాట లాస్ట్ లో కూడా. అట్లనే భగవంతుడు ఎవరిని బలవంతం చేయరు మనకి, కాకపోతే ఇది ఏది మంచి ఏది చెడు అని మనకి చెప్తారనమాట.
శాస్త్రాల ద్వారా భగవద్గీత ద్వారా ఉపదేశం అనేది ఇస్తారు. భక్తుల ఎగ్జాంపుల్స్ భాగవతం ద్వారా చూపిస్తారు. ఇంకా మనం ఏం చేయాలనేది మనకే వదిలేస్తారు అనమాట. అయితే మనం ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు ఒక స్కూల్లో చదువుకుంటున్నాడు అనుకోండి, ఒక స్కూల్లో బాగా పోటీతత్వం ఉంటుంది. కొన్ని స్కూల్స్ ఉంటాయి కదా, ఒక్క మార్క్ తగ్గితే క్లాస్ లో ఫస్ట్ బ్యాచ్ నుంచి సెకండ్ బ్యాచ్ కి మార్చేస్తూ ఉంటారు అనమాట. ఇంకా అలాంటి వాల్యూస్ ఉన్న స్కూల్స్ లో పెట్టామనుకోండి, వాళ్ళకి ఎప్పుడు పోటీతత్వం ఉంటుంది అనమాట. ఇంకా స్వార్థం ఉంటుంది, పోటీతత్వం ఉంటుంది. కానీ ఇంకో స్కూల్లో అంటే వాల్యూ సిస్టమ్ బాగా ఉన్న స్కూల్స్ లో జాయిన్ చేసామనుకోండి, వాళ్ళకి బ్యాలెన్స్డ్ గా ఉంటుంది, వాల్యూస్ కూడా నేర్చుకుంటారు, విలువలు నేర్చుకుంటారు. ఈ పోటీతత్వం అనేది ఒక రేంజ్ వరకు ఉండొచ్చు. మరీ అంత ఎక్కువ స్వార్థంగా, ఎక్కువ పోటీగా ఒకరిని తోసేసి మనం ముందుకెళ్ళిపోవాలి అనే స్థాయికి వెళ్ళే పోటీతత్వం ఉండకూడదు అనమాట. సో అట్లాంటి విలువలు ఉన్న స్కూల్లో అయితే వాళ్ళకి తెలుస్తుంది మనం ఎంతవరకు వెళ్ళాలి, ఏది మంచిది ఏది చెడు అనే చెప్పే విలువలు ఉన్న స్కూల్లోకి చేరితే ఆ విలువల వల్లే వాళ్ళు ముందు జీవితాన్ని కొనసాగిస్తారు కదా. అది కూడా అసోసియేషన్ అన్నమాట. సో అట్లానే మనం జనరల్ గా చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, మన ఫ్రెండ్స్ ని బట్టి, మనకి అసోసియేషన్ బట్టి ఆ, మన బుద్ధులు, మన పనులు ఉంటాయని చెప్తూ ఉంటారు కదా. మనకి చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మంచి స్నేహితుల్ని ఎంచుకోండి, చెడు సాంగత్యంలోకి వెళ్ళొద్దు అని చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు కదా అందరూ. సో మనకి చెప్పారు, మనం మన పిల్లలకి కూడా చెప్తూ ఉంటాం, అవునా కదా. Yes, Mata. అవును మాతాజీ, అవును సో మాతాజీ. సాంగత్యం అనేది మనకి చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము, కానీ మనం పెద్దగా పట్టించుకోమన్నమాట, అంత డీటెయిల్డ్ గా ఆలోచించాం. ఈ శాస్త్రాధ్యయనం మనకి భగవంతుడు చెప్పేదాకా మనకి అదంత సీరియస్ అని కూడా మనం ఆలోచించాం అనమాట. సో మనకి ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, మనసు ఒక ఇనుప ముక్క లాంటిది, సాంగత్యం అనేది ఒక అయస్కాంతం అన్నమాట. సో దుస్సాంగత్యం అనే అయస్కాంతం దగ్గరికి వెళ్తే మనం దుస్సాంగత్యంలోకి లాగబడతాము, సత్సాంగత్యం అనే అయస్కాంతం దగ్గరికి వెళ్తే మనస్సు భగవంతుడి వైపు లాగబడుతుందని చెప్తున్నారు అనమాట. అందుకని సాంగత్యాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎందుకంటే మన సాంగత్యమే మన గమ్యాన్ని నిర్దేశిస్తుంది అనమాట. మన గమ్యం భగవంతుడి వైపు వెళ్ళాలా, లేకపోతే జన్మ మృత్యు జరా వ్యాధి గమ్యంలోకి వెళ్తామా అనేది మన సాంగత్యం నిర్ణయిస్తుందని చెప్తున్నారు అనమాట. అయితే ఈ సాంగత్యంలో భక్తులకి ఎందుకు భక్తుల సాంగత్యంలో ఉంటే మనకి కూడా ఈ భక్తి వైపు మనం ఎందుకు నిర్దేశింపబడతాము అనే దానికి మనకి 11th క్యాంటోలో మనం 12th చాప్టర్ లో కూడా చూసాం కదా, 31 లక్షణాలు చూసాం కదా. నేను PDF కూడా పెట్టాను ఈ రోజు. 31 లక్షణాలు భక్తులకి ఉంటాయి కాబట్టి మన భక్తుల సాంగత్యంలోకి వెళ్ళినప్పుడు మనకి కూడా ఆ లక్షణాలు వస్తాయంట. ఆటోమేటిక్ గా, న్యాచురల్ గా, ఆటోమేటిక్ గా, మెల్లమెల్లగా మనకి కూడా ఆ లక్షణాలు వస్తూ ఉంటాయంట. ఇప్పుడు ఎవరైతే దొంగతనాలు చేసే వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళ సాంగత్యంలోకి వెళ్తే మనకి ఇప్పుడు ఆ ఉద్దేశం ఉండదు. కానీ ప్రతిరోజు ప్రతి గంట వాళ్ళతోనే సాంగత్యం చేసామనుకోండి, మన ఆలోచన విధానం మారుతుందా మారదా? మారుతుంది. మాతుంది మాతాజీ. సో అలానే మనం భక్తుల సాంగత్యంలోకి వెళ్తే భక్తుల సహవాస సాంగత్యంలోకి దోషం వెళ్తే అంటారు కదా. అవును, భక్తుల సాంగత్యంలోకి వెళ్తే వాళ్ళకి ఉన్న లక్షణాలు మనకు అంటుతాయా లేదా? Yes, వస్తాయి మాతాజీ. న్యాచురల్ గానే వస్తాయి. అయితే ఈ మనకి 12th చాప్టర్ లో 31 లక్షణాలు చూసాం, భక్తులకి ఉండే లక్షణాలు. అయితే ఇది భాగవతం 11th క్యాంటోలో కూడా చెప్తారు, ఒకసారి అది కూడా చూద్దాం. 11.26 మాతాజీ స్వరూపమని కథ మధ్యలో వదిలిస్తారు. చెప్తా అది చెప్తాను. సో 3.25.26 దీంట్లో ఏం చెప్తున్నారంటే, కొన్ని లక్షణాలు చెప్తున్నారు అనమాట. భక్త్యా పుమాన్ జాత విరాగ ఐంద్రియాద్ దృష్టాశ్రుతాన్ అద్రచనానుచితాయత్ చిత్తస్య యత్తో గ్రహణే యోగయుక్తో యతిష్యతే ఋజుభిర్ యోగ మార్గై అని చెప్తున్నారు. అంటే క్లియర్ గా ఇక్కడ మనకి కొన్ని లక్షణాలు చెప్పారనమాట, భక్తుల లక్షణాలు ఎలా ఉండాలని చెప్తున్నారు. అంటే సాధువులు ఎవరైతే ఉంటారో, అంటే శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో ఏ భౌతిక వస్తువు పైన ఆధారపడరంట, అనాపేక్ష అని చెప్తున్నారు. సో అనాపేక్ష ఉంటుందని చెప్తున్నారు. ఆ ఇంకా అనాపేక్ష, సారీ నేను రాంగ్ శ్లోక తీసినట్టున్నా. 26 పాయింట్ మీ దగ్గర భాగవతం ఉంటే చూడండి, 26.27 అనుకుంటా ఇది. ఏ శ్లోకం మాతాజీ? ఏ శ్లోకం మాతాజీ? 3.26.27. ఓకే.
3:1 మాతాజీ. 3:27 మాతాజీ. నేను ఒకసారి షేర్ చేస్తాను. ఇక నేను శ్లోక రిఫరెన్స్ మళ్ళీ చెప్తాను మీకు. అయితే దీంట్లో ఏం చెప్తారంటే వాళ్ళకి ఏమేమి లక్షణాలు ఉంటే మనం 12th చాప్టర్ లో చూసిన లక్షణాలే మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ఇక్కడ అనాపేక్ష అంటున్నారు. అంటే వాళ్ళకి ఏ భౌతిక వస్తువు మీద ఆపేక్ష అనేది ఉండదన్నమాట. ఇంకా ఎల్లప్పుడూ భగవంతుని నామస్మరణలో ఉంటారంట. అంటే ఆయన మచ్చిత్త అంటారు కదా, మనకి మచ్చిత్త అనేది ఇంకో దగ్గర కూడా వస్తుంది. గుర్తుందా ఎవరికైనా శ్లోకం? చతుశ్లోకి అది భగవద్గీత. మద్గతే ప్రాణ మాతాజీ అనువాదం మద్గతే ప్రాణ చిత్త మద్గత మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతి నిత్యం పుష్యంతి చ రమంతి చ. రమంతి చ. రమంతి చ. ప్రతి శ్లోకాలు మాతాజీ. చతుశ్లోకిలో ఒక శ్లోకం. 3.26 26 ఆ చాప్టర్ లో 27 కదా మాతాజీ. 3 పాయింట్ కాదు మాతాజీ, యాక్చువల్లీ 11.26.27. నేను రాంగ్ శ్లోక తీసాను. యాక్చువల్గా 11.26.27 లో ఏం చెప్తారంటే భక్తులకు లక్షణాలు చెప్తారు. ఆ లక్షణాలు మనం 12th చాప్టర్ లో 31 చెప్పుకున్నాం కదా, దాంట్లోవే చెప్తున్నారు అనమాట కృష్ణ ఇక్కడ. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళకి అనాపేక్ష, ఇంకా మచ్చిత్త, ఎల్లప్పుడు భగవంతుని స్మరణలో ఉంటారంట. ఇంకా ప్రశాంత, ఎప్పుడు శాంతియుతంగా ప్రశాంతంగా ఉంటారంట. ఇంకా సమదర్శన, సమాన దృష్టితో ఉంటారంట. ఇంకా ఎలా ఉంటారంటే నిర్మమ అనేది మనం చూసాం కదా, వాళ్ళకి ఆసక్తి అనేది ఉండదన్నమాట. ఇది నాది అనేది ఏది ఉండదన్నమాట. వాళ్ళు ప్రతిదీ భగవంతుడు అనే ఆ నాలెడ్జ్ అనేది వాళ్ళకు ఉంటుంది. ఇంకా నిరహంకార, అహంకారం అంటే ఏంటి? నేను నాది అన్నట్టు. లోభం. అహంకారం అంటే మన బాడీతో ఐడెంటిఫై చేసుకోవడం అన్నమాట. ఫాల్స్ ఈగో అంటారు కదా. మనం ఎప్పుడు మన బాడీతో ఐడెంటిఫై చేసుకుంటాం. మనం ఎంత శాస్త్రాధ్యయనం చేసినా కూడా మనం అన్నిసార్లు ఆ ఆలోచన అనేది మనకు రాదనమాట. ఇప్పుడు ఎవరైనా సడన్ గా వచ్చి ఒక చెంపదెబ్బ వేశారు అనుకోండి, నన్ను కొట్టారు అని మనకు అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది మాతాజీ, నేను అనిపిస్తుంది. నా బాడీ, నేను బాడీ కాదు, నేను ఆత్మని, ఆత్మ లెవెల్లో నేను బిహేవ్ చేయాలి అని అనుకుంటాం. మనం బాడీ అనుకోం లెవెల్లో మాతాజీ. చేస్తాం. అహంకారం వచ్చేస్తుంది మాతాజీ. అహంకారం నేను వచ్చేస్తుంది. అహంకారం వచ్చేస్తుంది మాతాజీ. అవును. సో భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిరహంకార అంటున్నారు. వాళ్ళ అహంకారం అనేది ఉండదని చెప్తున్నారు. ఇంకా వాళ్ళకి ఈ భౌతిక ద్వంద్వాలు ఏవైతే ఉంటాయో నిర్ద్వంద్వ అంటున్నారు. అంటే బాధ, ఆనందం, విజయం, ఫెయిల్యూర్, ఏవేవైతే ద్వంద్వాలు ఉంటాయో, సుఖం, దుఃఖం, ఇవన్నిటి నుంచి అతీతంగా ఉంటారని చెప్తున్నారు అన్నమాట. ఇంకా భౌతికమైన దురాశ నుంచి కూడా విముఖంగా ఉంటారని చెప్తున్నారు. నిష్పరిగ్రహ అని చెప్తున్నారు. అంటే అనాపేక్ష, మచ్చిత్త, సమదర్శన, ప్రశాంతత, నిరహంకార, నిష్పరిగ్రహ, ఇవన్నీ ఈ లక్షణాలు మనకి 11th క్యాంటోలో కూడా చెప్పారు. మనకి చాలా వరకు ఇవి మనకి 12th చాప్టర్ లో మనం ఎప్పుడైతే 31 లక్షణాలు భగవంతుడు చెప్పారో, కృష్ణ అర్జునుడికి చెప్పారో, అవి కూడా ఇక్కడ టాలీ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ సిమిలర్ గానే చెప్తున్నారు అనమాట ఇక్కడ కూడా. సో అందుకని మనం మాతాజీ అనువాదం చదవనా? చదవండి మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాతాజీ శ్లోక కూడా చదవనా? చదవండి మాతాజీ. నాపేక్ష మచ్చిత్త ప్రశాంత సమదర్శిన నిర్మమ నిరహంకార నిద్వంద్వ నిష్పరిగ్రహ. అనువాదం బై శ్రీల ప్రభుపాదకి జై. నా భక్తులు తమ చిత్తములను నాయందే లగ్నం కావించి భౌతికమైనదగు దేనిపైనను ఆధారపడరు. వారు సర్వదా శాంతులు, సమదర్శులు, మమత్వరహితులు, నిరహంకారులు, ద్వంద్వరహితులు, లోభరహితులయ్యుందురు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అయితే ఇక్కడ దీంట్లో మనం డిస్కస్ చేసిన లక్షణాలన్నీ దీంట్లో చెప్పారనమాట. అయితే ఈ లక్షణాలన్నీ మనకి 12th చాప్టర్ లో కూడా చెప్పారు. భగవద్గీత 12th చాప్టర్ లో కూడా చెప్పారు. సో మనకి చెప్పినయే రిపీట్ చేస్తూ ఉంటారు అనమాట. కాంటెక్స్ట్ ని బట్టి మనకి చెప్తూ ఉంటారు. అయితే ఈ భక్తుల లక్షణాలు మనకి ఎలా వస్తాయంటే వాళ్ళ సాంగత్యం వల్ల,
ఆ, వాళ్ళ సాంగత్యం తీసుకోవడం వల్ల మనకి కూడా అవి వస్తాయని చెప్తున్నారు అనమాట. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ మచ్చిత్త అని చెప్తున్నారు అనమాట. మచ్చిత్త అంటే మనసుని భగవంతుడు, మనం స్మరణాత్మిక భక్తి, మననాత్మిక భక్తి ఇవన్నీ చూసాం కదా. మచ్చిత్త ఏ కేటగిరీలోకి వస్తుంది? స్మరణ మాతాజీ, స్మరణాత్మిక. స్మరణాత్మిక భక్తి కేటగిరీలోకి వస్తుంది అనమాట. సో మనకి 10.9 లో కూడా చెప్తారు, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం. అంటే భక్తులు ఏం చేస్తుంటారు, ఆయన స్మరణం అంతా భగవంతుడి మీదే ఉంటుంది. వాళ్ళ మద్గత ప్రాణ, ఆయన వాళ్ళ ప్రాణాలన్నీ భగవంతుడి మీదే ఉంటాయి. ఇంకా బోధయంత పరస్పరం, దేని గురించి చర్చిస్తారు? బోధయంత ఒకరికొకరు ఏం చెప్పుకుంటూ ఉంటారు? భగవంతుని గురించి కృష్ణుని కథలే చెప్పుకుంటారు. భగవంతుని గురించి చెప్పుకుంటారు. భగవంతుడి కథలు చెప్పుకుంటారు అనమాట. కథయంతశ్చ మాం నిత్యం అంటున్నారు, నిత్యం అంటున్నారు, ఆల్వేస్ ఏం చేస్తారు? కథయంతశ్చ మాం, నా గురించిన కథలు, కృష్ణ కథలు చెప్పుకుంటారు అని చెప్తున్నారు అనమాట. కృష్ణ కథలు వింటే ఎవరైనా ఆకర్షితులు అవుతారా లేదా? అవుతారు మాత. కృష్ణుడే ఆకర్షితుడు అవుతారంట. సో మనకి జగన్నాథ్, బలరాం, సుభద్రమయ్య స్టోరీ తెలుసు కదా మీరు. ఆ అవతారాలు, ఆ రూపాలు ఎలా వచ్చినాయి వాళ్ళకి? రోహిణి మాత అని చెప్తూ ఉన్నప్పుడు, రోహిణీ మాత భగవంతుడి బాల్యలీలలు లీలలు చెప్తూ వివరిస్తున్నప్పుడు ఉన్నప్పుడు ఇలా వాళ్ళు ముగ్గురు తలుపు విన్నప్పుడు చాటున ఉండి వింటూ ఉంటారు మాత. అది సో భగవంతుడి కథ వింటే అంత పారవస్యం ఉంటే మరి భక్తులకి ఉంటుందా ఉండదా? ఉంటుంది మాత. సో అయితే మనకి గజేంద్రుడి ఉదాహరణ కూడా చూస్తే, ఆయనకు కూడా సాంగత్యం వల్ల ఏం జరిగిందో చూద్దాము. గజేంద్రుడు, ఆయనకి ప్రమాదం అనేది సంభవిస్తుంది. అంటే ఆ ప్రమాదంలో, అంటే గజేంద్రుడు ఒక పెద్ద ఏనుగు, వాళ్ళ గజగణం అందరూ ఉంటారు కదా, మిగతా ఏనుగులందరూ పరివారంతో కలిసి ఒక సరస్సులోకి విహారానికి వస్తాడనమాట. ఆ ప్లేస్ లోకి విహారానికి వచ్చి సరస్సులో దిగుతారనమాట. సో మంచిగా ఆనందంగా స్నానం చేస్తూ ఉంటే ఆయనకి ముసలి తన కాళ్ళని పట్టుకుంటుంది అనమాట. ఆ కాలుతో కొరుకుతుంది అనమాట. ఆ కాల్ని ముసలి కొరుకుతుంది. సో ముందు గజేంద్రుడు తన బలమంతా ఉపయోగించి పోరాడతాడు అనమాట. 1000 సంవత్సరాల తర్వాత కూడా ఆయన బలం తగ్గిపోతుంది. ఆ ముసలి అనేది ఆ కాలుని వదలదు అనమాట. ఎందుకంటే ముసలి నీటిలో ఉంది కాబట్టి దానికి ఎక్కువ బలంగా ఉంటుంది. కానీ గజేంద్రుడు నీటిలో ఉండే జంతువు కాదు కదా, అందుకని ఆయన బలం కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట. గజేంద్రుడు మహాబలశాలి అయినప్పటికీ ఆయన బలం కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే ఆయన నీటిలో ఉండే జీవి కాదు కాబట్టి, ముసలి నీటిలో ఉండే జీవి కాబట్టి, ముసలి నీటిలో ఉంది కాబట్టి తనకి ఇంకో బలం ఉంటుంది కాబట్టి గజేంద్రుడిని వదలదన్నమాట. చివరికి గజేంద్రుడు అలసిపోతాడు. ఒక్కసారిగా ఆయనకి ఒక స్మృతి, అంత బాధలో ఆయనకి ఒక స్మృతి అనేది వస్తుంది అనమాట. పూర్వజన్మలో అతను ఇంద్రద్యుమ్న మహారాజ్ అని గుర్తుకొస్తుంది అనమాట. అతను ఒక భక్తుల సాంగత్యంలో చేసిన ఆయన భగవన్నామ స్మరణ అనేది గుర్తుకొస్తుంది. ఇంకా అప్పుడు భగవంతుణ్ణి పిలుస్తారనమాట. అప్పుడు శ్రీహరి గరుడపై వచ్చి గజేంద్రుడిని రక్షిస్తారనమాట. అంటే అతను ఏనుగు శరీరంలో ఉన్నాడు, జ్ఞానం లేదు అండ్ భక్తి సాధన లేదు, సత్సాంగత్యం లేదు, అయినా సరే ఆయనకి ఆ స్మృతి ఎలా ఉపయోగపడిందో చూడండి. అది కూడా పూర్వజన్మలో చేసిన భక్తి సాంగత్యం వల్లనే ఆ శక్తి వచ్చిందని చెప్తారనమాట. అంటే గజేంద్రుడు ఆయన భక్తుల సాంగత్యం చేశాడు కాబట్టి, భగవంతుని స్మరణలో ఉండేవాడు కాబట్టి, ఆ సత్సంగం వల్ల అతని చిత్తంలో ఆ ముద్ర అనేది ఉంది అని చెప్తారనమాట. అందుకని ఆయన జన్మ మారిపోయింది, శరీరం మారిపోయింది, కానీ ఆ సత్సంగం వల్ల వచ్చిన సంస్కారం మాత్రం అది నశించలేదు. అది మైండ్ లో ఒక స్మృతిలో ఉండిపోయింది అనమాట. కష్టం వచ్చినప్పుడు అది ఉపయోగపడింది అనమాట అతనికి. అయితే ఒక విత్తనం నేలలో నాటామనుకోండి, అది కొంతకాలం కనిపించదు, కానీ సరైన టైం వచ్చినప్పుడు మొలకెత్తుతుందా లేదా? వస్తుంది కదా. అట్లానే సత్సాంగత్యం కూడా మనకి ఇప్పుడు ఫలితాలు వెంటనే కనిపించకపోవచ్చు, కానీ మన చిత్తంలో నిలుస్తాయి అనమాట. ఎలా అయితే అజామిల్కి ఆ టైంలో నారాయణ అని పిలవడం వల్ల, అది నారాయణ అని పిలవాలని కూడా, అసలు నారాయణ అని పేరు పెట్టాలనే ఆ సంకల్పమే భక్తి నుంచి వచ్చింది, సాంగత్యం నుంచి వచ్చింది అనమాట. సో సంకట సమయంలో మనకి ఈ సాంగత్యం అనేది మనల్ని బయటపడేస్తుందని చెప్తున్నారు అనమాట. అయితే మనం ఎవరితో ఉంటున్నాం, ఏం వింటున్నాం, ఏ విలువలతో జీవిస్తున్నాం, ఇవన్నీ మన చిత్తంలో ఎప్పుడూ ముద్ర వేసుకుంటూ ఉంటాయంట. కష్టం వచ్చినప్పుడు మన అసలు సాంగత్యం, మన అసలు మైండ్ లో ఏమున్నది బయటపడుతుందని చెప్తున్నారు. దుస్సాంగత్యంతో ఉంటే మనసు ఎప్పుడు భయంతో, నిరాశతో ఉంటుందంట. సత్సాంగత్యంలో ఉంటేనే మనసు భగవంతుని ఆశ్రయించాలి అనే ఒక
ఆలోచన అనేది వస్తుందని చెప్తున్నారు అనమాట. సో గజేంద్రుడు తన బలంతో రక్షించుకోలేకపోయాడు, స్నేహితులు కూడా అతనికి సహాయం చేయలేకపోయారు, పరివారం కూడా ఆయనకి సహాయం చేయలేకపోయారు. అతను రక్షించింది ఏంటంటే పూర్వజన్మలో సత్సాంగత్యం వల్ల వచ్చిన భక్తి సంస్కారం మాత్రమే అతన్ని రక్షించింది అనమాట. అందుకనే సత్సాంగత్యం వెంటనే ఫలితం ఇవ్వకపోయినా అది జీవితాంతం, ఇంకా జీవితం తర్వాత కూడా అంటే జన్మ జన్మలకి మనల్ని కాపాడుతూ ఉంటుందని చెప్తున్నారు అనమాట. సో సాంగత్యం మనం ప్రస్తుత జీవితాన్ని కాకుండా మన భవిష్యత్తు జన్మల్ని కూడా ప్రభావితం చేస్తుందని ఈ గజేంద్రుడి నుంచి మనం తెలుసుకోవచ్చు. అయితే మనం సౌబరి ముని కథ కొంచెం చెప్పుకొని మనం క్లోజ్ చేసుకుందాం. ఈ శ్రీమద్ భాగవతం 9th క్యాంటోలో ఉంటుందన్నమాట. అయితే ఆ సాంగత్యం ఎలాంటి స్థితికి తీసుకొస్తుంది సౌబరి మునిని అనేది మనం ఒకసారి చూద్దాం. సౌబరి ముని ఒక గొప్ప యోగి అన్నమాట. ఆయన యమునా నది నీటి లోపలే ధ్యానం చేసేవాళ్ళు అనమాట. ఎందుకు నీటిలో ధ్యానం చేసేవాళ్ళు అంటే ఆయన బాహ్య ప్రపంచం నుంచి దూరంగా ఉండాలని, ఇంద్రియ వాంఛలు లేకుండా తపస్సు చేయాలని. అంటే బయట ప్రపంచంలో ఉంటే ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటుంది, దానివల్ల ఈయన డివియేట్ అవుతారేమో అనేసి, తపస్సు భంగం అవుతుందనేసి ఆయన ఏం చేస్తారంటే నీటి లోపల ధ్యానం చేస్తూ ఉంటారనమాట. అంటే ఇంకా ఆయనకి చాలా యోగ బలం ఉంటుంది, చాలా నియమ నిష్టలు పాటిస్తారు, గొప్ప తపస్సులు చేస్తూ ఉంటారన్నమాట. అయితే ఒక రోజు ఆయన నీటిలో ధ్యానం చేస్తూ ఉంటే ఒక ఆడచేప ఒక మగ చేప వాళ్ళిద్దరూ సంభోగం చేసుకోవడం చూస్తారంట. అయితే అది చాలా సాధారణమైన దృశ్యం, నీటిలో అలాంటివి మామూలుగా జరుగుతూ ఉంటాయి కదా. కానీ ఆ దృశ్యం అతని మనసులో ఒక ఏదైతే మనసులో తిరుగుతూ ఉంటది అనమాట. అయితే బాహ్యంగా తపస్సు చేస్తున్నాడు, కానీ మైండ్ లో అదే తిరుగుతూ ఉంటది అనమాట ఆయనకి. ఎందుకంటే ఆ దుస్సాంగత్యం వల్ల, ఆ దృశ్యం చూడడం వల్ల అతని మనసు చలిస్తుంది అనమాట. ఆ దృశ్యం అతని మనసులో కామవాసనని రేకెత్తిస్తుందంట. ఇంకా ఆలోచనని కాంటెంప్లేట్ చేయడం వల్ల ఆయనకి ఆసక్తి పెరుగుతుంది, ఆ ఆసక్తి అనేది కోరికగా మారిపోతుంది అనమాట. చివరికి అతను ఏం చేస్తాడంటే తపస్సు వదిలేసి మాంధాత అనే రాజు దగ్గరికి వెళ్ళి ఆయన కుమార్తెల్లో ఒకరిని వివాహం చేసుకుంటా అని ఆయన కోరికని చెప్తారనమాట. కానీ మాంధాతకి ఇష్టం లేదు. మాంధాత కానీ ఈ గొప్ప ముని వచ్చి అడిగాడంటే చేయకుండా ఉండలేడు. కానీ అతను చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నాడు, వేల సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నాడు కాబట్టి ఆయన శరీరం అంతా చాలా ముసలి శరీరం అయిపోతుంది అనమాట. చూస్తే చాలా ముసలిగా వికారంగా కనిపిస్తాడు. అంటే ఎంత పెళ్లి చేయాలి మా పిల్లల్నిచ్చి అనేలాగా అనిపించాడు అనమాట. కానీ రాజు సందేహిస్తూ ఉంటాడు అనమాట. సందేహిస్తూ ఉంటే మునికి అర్థమయ్యి ఆయన వృద్ధ రూపం నుంచి మంచిగా అందమైన యువకుడి రూపంలోకి వచ్చేస్తాడనమాట. అయితే ఇంకా అలా వచ్చిన తర్వాత రాజుగారి 50 మంది కుమార్తెల్ని ఆయన వివాహం చేసుకుంటాడనమాట. వివాహం చేసుకొని చక్కగా ఆయన రాజభోగాలు సుఖ సంపదలు అన్ని అనుభవిస్తూ ఉంటాడు. కానీ ఆయన హృదయంలో ఒక వెలితి అనేది ఉంటుందన్నమాట. ఎంత రాజభోగాలు అనుభవిస్తున్నా, 50 మంది భార్యలు ఉన్నా సరే ఆయనకి హృదయంలో వెలితి అనేది కనిపిస్తుంది అనమాట. అంటే ఆయన అప్పుడు ఆలోచిస్తాడు అనమాట, దీనికి ఏంటి మూల కారణం, నాకు ఎందుకు అంత ఏదో వెలితిగా అనిపిస్తుంది అనేది అంతా ఆలోచించుకుంటే ఆయనకి మళ్ళా అది గుర్తొస్తుంది అనమాట. నేను ఎందుకు ఇలా వచ్చాను, ఎందుకు ఇంతమందిని పెళ్లి చేసుకున్నాను, నేను ఎందుకు ఇంద్రియ సుఖాల వైపుకి వచ్చాను అనేది ఆయన తలుచుకుంటే, ఆయన దుస్సాంగత్యం అంటే ఈ చేపలు సంభోగం చూడడం వలన ఆయనకి మైండ్ లో అది కాంటెంప్లేట్ చేయడం వలన ఇదంతా జరిగిందనేసి ఆయనకి గుర్తుకొస్తుంది అనమాట. ఇంకా అదే నన్ను భోగాసక్తుడుగా మార్చేసింది, ఇంత మహాయోగి నుంచి నేను ఇంత పడిపోయానని చాలా బాధపడతాడు, తప్పుని గ్రహిస్తాడు. ఇంకా చిన్న దృశ్యం వల్ల నేను పడిపోయాను, ఇంద్రియ భోగాల వైపుకి వచ్చేసాను అని ఆయనకి అర్థమవుతుంది. ఇంకా వెంటనే ఆయన వైరాగ్యాన్ని స్వీకరించి మళ్ళీ తపస్సులోకి తిరిగి వెళ్ళిపోతాడు అనమాట. అయితే ఇక్కడ మనం 2 విషయాలు తెలుసుకోవచ్చు. దుస్సాంగత్యం ఎంత సూక్ష్మమైనదైనా అది చాలా ప్రమాదకరమని. అది కేవలం మనుషులతో కాదు, ఆయన చూసింది కూడా సంభోగం అనేది చేపలతో చూశాడు ఆయన. ఆ దృశ్యం, ఆ ఆలోచన, ఆ వాతావరణం మొత్తం అన్ని చేంజ్ అయిపోయినాయి అనమాట ఆయనకి. అంటే మనం అనుకుంటాం మనస్సు, ఇప్పుడు యోగులు మునులు చాలా బలమైన స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉంటది అనమాట. అంటే నాకేం కాదు, నేను చాలా జాగ్రత్తగా ఉంటానని మనకు కూడా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ సౌబరీముని ఎగ్జాంపుల్, అలాంటి మహాయోగి కూడా ప్రభావితం అయ్యారంటే సాంగత్యం, నేను ఏ సాంగత్యంలోకి వెళ్ళినా నేను నాలాగే ఉంటాను అని మనం అనుకోవడానికి లేదు, ప్రతిసారి అలా జరగకపోవచ్చు అనమాట. సో ఇది ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. సో నేను నా మైండ్ లో భగవంతుడే ఉన్నాడు. అంటే అమ్మా ఇప్పుడు సౌరభముని 50 మంది భార్యలు, ఒక్కొక్క భార్యకి 100 మంది పిల్లలు, 5,000 మంది సంతానం అవుతారు. ఈ అవును భవభాగాన్ని ఇవన్నీ పెంచడం అప్పుడు ఆయన మనసు విరక్తి అవుతుంది మాతాజీ. అవును అవును అవన్నీ చూసి అవును ఓకే ఓకే. అవును.
సో ఆయన అలాంటి గొప్ప మునులే ఒక చిన్న ఆ, దుస్సాంగత్యం వల్ల, చిన్న దృశ్యం వల్ల చలించిపోతున్నారు. సో మనం కూడా అది గుర్తుంచుకోవాలన్నమాట. నాకేం అవ్వదు, నేను ఎవరి సాంగత్యంలో ఉన్నా నాకేం ప్రాబ్లం ఉండదు, నేను ఎక్కడైనా ఉండగలను, నేను భగవంతుడి ధ్యాసలో ఉండగలను అని మనం ప్రతిసారి అనుకోవడానికి వీల్లేదన్నమాట. అందుకని జాగ్రత్తగా ఉండాలి మనం కూడా. ఆ, ఈ శబరి ముని ఎగ్జాంపుల్ నుంచి మనం అది నేర్చుకోవచ్చు అన్నమాట. సో మనం ఇక్కడతో ఆపేద్దాము. 7:27 అయింది. అయితే మనం జనరల్ గా మనం ఏ సాంగత్యంలో ఉన్నాం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సోషల్ మీడియా, సినిమాలు, ఇంద్రియాసక్తి ఉన్న వాతావరణాలు, ఇలాంటివన్నీ నీటిలో ఉన్న చేపల దృశ్యం లాంటివే అన్నమాట. అవి చిన్నవిలాగా అనిపిస్తాయి కానీ మన చిత్తంలో అవి ఏం వాసనలు క్రియేట్ చేస్తాయో తెలియదు అనమాట. అందుకని దుస్సాంగత్యం, ఆ స్మాల్ థింగ్ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. అది ఏ కోరికగా మారిద్ది, ఏ బంధనంలో మనల్ని చిక్కుకునేలా చేస్తుందో కూడా మనకు తెలియదు అనమాట. అందుకని మంచిగా మనం భక్తుల సాంగత్యంలో ఉండడానికి ప్రయత్నించాలి. దానివల్ల మనకు శ్రద్ధ, రతి, భక్తి, ప్రేమ అనేవి లభిస్తాయి అన్నమాట. ఆ స్టేజ్ నుంచి శ్రద్ధ స్టేజ్ నుంచి ప్రేమ స్టేజ్ కి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట సత్సాంగత్యం వల్ల. సో నేను బలమైన వాడిని, నేను చాలా డిటర్మైన్డ్ గా ఉండే వాళ్ళని మనం అనుకోకూడదు. శబరి ముని ఎగ్జాంపుల్ ద్వారా మనం ఎంత డిటర్మినేషన్ ఉన్నా పడిపోయే ఛాన్స్ ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. సో అజామిలుడు స్టోరీ, నారద మహాముని స్టోరీ, పరీక్షిత్ మహారాజ్ స్టోరీ, శబరి ముని స్టోరీ చూడటం వల్ల మనకి సాంగత్యం విలువ అనేది తెలిసింది కదా. ఎస్ మాతాజీ. ఎస్ మాతాజీ. మాతాజీ ఒకసారి మళ్ళీ అన్ని పాయింట్స్ గా 1 by 1 చెప్పండి మాతాజీ. అన్ని పాయింట్స్ మాతాజీ 1 by 1 మా పాయింట్ 5 పాయింట్లు చెప్పేసేయండి మాతాజీ. ఓకే. దానికి సో మనకి ఎగ్జామ్స్ మనకి భగవద్గీత నుంచి స్టార్ట్ చేసాం మనం భగవద్గీతలో సత్సాంగత్యం గురించి మనకి కృష్ణ 2.62 2.63లో చెప్పారు. ధ్యాయతో విషయాన్ పుంస, మనం దేని గురించి అయితే ధ్యానం చేస్తామో మైండ్ లో గానీ మన అసోసియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మన మైండ్ లో ఆలోచనలు కూడా అసోసియేషన్ వల్లే వస్తాయి, అసోసియేషన్ వల్లే మనకి ఆ మైండ్ లో కోరికలు అనేవి స్టార్ట్ అవుతాయి అని చెప్తున్నారు. ఆ కోరిక రావడం వల్ల మనకి ఒక సైకిల్ చెప్తారు అనమాట. కోరిక రావడం వల్ల మనకి ఏమవుతుంది, దాని వల్ల మనం ఎలా నాశనం అవుతామని మనకి అది చెప్పారు. తర్వాత మనం అజామిల్ స్టోరీ చెప్పుకున్నాం. అజామిల్ స్టోరీ, ఆయనకి సాంగత్యం వల్ల మొదటి జీవితం ఎలా ఉంది, భక్తి జీవితం, మళ్ళీ చెడు సాంగత్యం, ఒక క్షణమైన చెడు సాంగత్యం వల్ల ఆయన జీవితం ఎలా పతనం అయిపోయింది, కానీ ఆ ముందు చేసిన సాంగత్యం వల్లే ఆయన ఎలా కాపాడబడ్డారు, ఆయనకి ఎలా మళ్ళా మోక్షం ప్రాప్తించింది అనేది మనం చూసుకున్నాము. తర్వాత భక్తులకి ఉండాల్సిన గుణాలు మనం డిస్కస్ చేసాం అనమాట. అంటే సత్సాంగత్యం వల్ల మన హృదయ శుద్ధీకరణ అవుతుందనేది మనం చూసాము. అది మనం కపిలదేవ్ వాళ్ళ తల్లి దేవహూతికి చెప్పిన విషయం మనం డిస్కస్ చేసుకున్నాం అనమాట. సద్గుణాలతో ఉన్న సాంగత్యంలో కృష్ణ కథ వినడం వల్ల మన హృదయంలో ఉన్న మలినాలన్నీ శుభ్రపడతాయి. అలా మనకి హృదయ శుద్ధీకరణ అవుతుంది కాబట్టి అది ఔషధం లాగా పనిచేస్తుంది. హృదయ శుద్ధీకరణ అవడం వల్ల మనకి భక్తి అనేది ప్రేమ కింద మారుతుందని చెప్పారనమాట. సాంగత్యానికి ఉన్న శక్తి మనకి కపిలముని, దేవహూతి మాతకి కూడా చెప్పారనమాట. తర్వాత ఇంకా మనం ఏం డిస్కస్ చేసాం, తర్వాత మనం నారదముని స్టోరీ చెప్పుకున్నాము. నారదముని కూడా సాంగత్యం వల్ల ఆయన ఎట్లా దాసీపుత్రుడి నుంచి మహాభాగవతుల సాంగత్యం వల్ల ఆయన ఎంత మంచి నారదముని స్థాయికి వచ్చారు. ఆయన చిన్న భక్తి బీజం మొదలైంది, ఆయనకి భక్తి బీజం నుంచి వృక్షంలాగా ఆయన మారి ఫలాల్ని అందరికీ ఇవ్వడం స్టార్ట్ చేశారు, భక్తి ఫలాల్ని. అది చూసాం. అది కూడా సాంగత్యం వల్లనే స్టార్ట్ అయింది. ఆయన అంతరంగంగా సాంగత్యం అనేది లోపల పెరిగి వృక్షం అయిపోయిందని అనుకున్నాము. అయితే సాంగత్యం లేకపోతే ప్రమాదం ఏంటి అనేది ఉద్ధవునికి కృష్ణుడు చెప్పిన అది కూడా మనం చూసాము. 11th canto 26th శ్లోక. సాంగత్యం లేకపోవడం వల్ల శబరి మునికి జరిగింది అదే అన్నమాట. ఆయన మంచి సాంగత్యంలో లేరు. ఆయన ఏమనుకున్నారు, నేను ఎక్కడ ఉంటే అక్కడ నాకు ఈ డీవియేషన్స్ వస్తాయి కాబట్టి నేను నీటిలోకి వెళ్ళిపోతా అన్నారు. కానీ అక్కడ కూడా సాంగత్యం అనేది తీసుకోవాల్సి వచ్చింది కదా, చేపల సాంగత్యం తీసుకోవాల్సి వచ్చింది ఆయనకి. ఆయన బయట ప్రపంచంలో అంటే నాకు సాంగత్యం లేకపోయినా నేను డిటర్మైన్డ్ గా చేస్తాను తపస్సు అనుకున్నారు, కానీ సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సాంగత్యంలో లేకపోవడం వల్ల ఆయన అలా పడిపోయారనమాట.
సంగత్యంలో ఉంటే ఆయనకి ఇలాంటి చూసినా కూడా అనిపించకపోయి ఉండేది. అది కూడా మనం ఒకటి ఉదాహరణగా తీసుకోవచ్చు. అంటే శ్రవణం ద్వారా కూడా శుద్ధీకరణ అవుతుందని మనం ఆ, ఒక ఎగ్జాంపుల్ చూసాము. శ్రీమద్ భాగవతంలో కృష్ణ ఏం చెప్పారు, ఆయన కథలు వినే వాళ్ళ హృదయాలలో ఉన్న శుభాల్ని తొలగిస్తా అని చెప్పారనమాట. సో అది కూడా చెప్పారు. ఇంకా పరీక్షిత్ మహారాజు కూడా సాంగత్యం, సుఖదేవ గోస్వామి సాంగత్యం తీసుకోవడం వల్ల ఆయన ఎలా మోక్షానికి భగవంతుడి దగ్గర భగవత్ ప్రాప్తి పొందారనేది కూడా చూసాము. ఆ ఇంకా ఏం చూసాము, ఇంకేమైనా దేనికి గుర్తున్నాయా? సంబంధించి మాతాజీ? గజేంద్రుడిది. గజేంద్ర గజేంద్ర స్టోరీ చెప్పుకున్నాం. అది కూడా సాంగత్యం వల్ల వచ్చిందని. సాంగత్యం వల్ల. ఇంకా సాంగత్యం వల్ల మనకి భక్తుల సాంగత్యం వల్ల భక్తులకు ఉండే లక్షణాలు కూడా మనకి మెల్లమెల్లగా వస్తాయని అనుకున్నాం. అంటే మనం చెడు సాంగత్యంలో ఉంటే చెడుకి అట్రాక్ట్ అవుతాం, మంచి సాంగత్యంలో ఉంటే మంచికి అట్రాక్ట్ అవుతాం. సో భక్తుల సాంగత్యంలో ఉండడం వల్ల భక్తులకి ఏవైతే మంచి లక్షణాలు ఉన్నాయో, మనకి 11th క్యాంటోలో కృష్ణ సాధువులకి ఉండే లక్షణాలు ఏవే ఉన్నాయో మనం 12th చాప్టర్ లో కూడా చూసాం కదా, ఆ లక్షణాలు మనకి ఎలా వస్తాయి సాంగత్యంలో ఉండటం వల్ల, మనకి ఆటోమేటిక్ గా న్యాచురల్ గా ఎలా ఫామ్ అవుతాయి అనేది మనం కూడా అది కూడా చూసాం. ఇంకా గజేంద్ర ఉదాహరణ చెప్పుకున్నాము. ఇంకా సౌబరి ముని స్టోరీ కూడా చెప్పుకున్నాం. ఓకే మాతాజీ, అన్ని వచ్చాయి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండప్రాణం. ఇది ఈరోజు రికార్డ్ పెట్టండి అజామిళుల మాతాజీ. గురించి కూడా చెప్పుకున్నాం మాతాజీ. ఫస్ట్ అయిపోయింది హ్యాండ్ రైజ్ అజామిళుడు. చేయండి, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. అందరూ ఒకసారి మాట్లాడితే అర్థం కావట్లేదు. ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మాతాజీ మీరు చెప్పడం ఇది అయిపోయిందా? రికార్డింగ్ పెట్టండి మాతాజీ. రికార్డింగ్ పెట్టండి రికార్డ్ మాతాజీ. ఇది ఈరోజు పెడతాను మాతాజీ. ప్రభాకర్ రెడ్డి ఓకే ప్రభు. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ఈ రోజు చాలా చక్కటి విషయాలు, అసలు మొత్తం సాధు సాంగత్యంతో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా వరకు చెప్పారు. ఫస్ట్ 2 నిమిషాలు మాట్లాడు. ఫస్ట్ నారద మహాముని తన పూర్వజన్మ సుకృతి కాకుండా తల్లిని ఇవన్నీ విడిచి కూడా ఒక 4 నెలల మాది మహామునుల సాంగత్యంలో తెలుసుకొని ఒక భక్తునిగా మారడం, అది ఒకటి. గజేంద్రుడు పూర్వజన్మ గంధర్వులతోటి కూడా చేయని పని కూడా ఒక గజేంద్రుడు తన ఒక భక్తితోటి ఎంతో చేర్పించాడు. మునిది కూడా సాంగత్యం లేకుండా ఒక నీటిలో తపస్సు చేసి కూడా లాస్ట్ కు సాంగత్యం తీసుకొని కూడా తీసుకోలేక ఎంతవరకు వచ్చిండో చెప్పాడు మాతాజీ. చాలా వరకు మంచి ఇదంతా రికార్డ్ పెట్టాను. దండ కోట. థ్యాంక్ యూ. చక్కగా మీకు నచ్చిన పాయింట్స్ చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి రికార్డింగ్ పెడతాను. పృథు మహారాజు కూడా చాలా వరకు అది కూడా వచ్చి సంగీతం చెప్పారు. చాలా వరకు మొత్తం అక్షరాలతోటి మొత్తం క్లియర్ గా చెప్పారు మొత్తం చాలా. హరే కృష్ణ దండ శతకోటి వందనాలు. ABCD. హరే కృష్ణ మాతాజీ, దండప్రణామం. కృష్ణ దండప్రణామం. హరే కృష్ణ మాతాజీ, మాతాజీ, దండప్రణామం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు అజామిలుడు లాస్ట్ లో ఈ నారాయణ అనే దీని వల్ల యమదోతలు విష్ణుదోతలు వస్తారు. అంటే ఆ జన్మలో యమదోతలు విష్ణుదోతలు వచ్చి మళ్ళీ 11-12 సంవత్సరాలు భక్తుల సాంగత్యంలో వెళ్ళి భక్తులు అవుతారు. నెక్స్ట్ జన్మ అదే జన్మ మాతాజీ. ఆ జన్మలోనే ప్రభు. యాక్చువల్ గా విష్ణుదూతలు యమదూతలు వచ్చినప్పుడు విష్ణుదూతలు వచ్చి అడ్డుకుంటారు అనమాట ఆయన్ని తీసుకెళ్ళనీయకుండా. సో అట్లా ఆయన ముందు జీవితంలో ఆయన భక్తి చేశారు కాబట్టి భగవంతుడు ఇంకో అవకాశం ఇచ్చారనమాట ఆయనకి. అంటే విష్ణుదూతలు వచ్చి యమదూతల నుంచి కాపాడి ఆయనకి ఆ జ్ఞానోదయం అనేది అవుతుందన్నమాట. ఇంకొక అవకాశం దొరుకుతుంది, ఆయన చనిపోరు అనమాట. అప్పుడే యమదూతలు తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఆయన చనిపోనేయకుండా కాపాడతారు విష్ణుదూతలు. అప్పుడు ఆయనకి ఒక అవకాశం దొరుకుతుంది. ఆయనకి మైండ్ లో అర్థమవుతుంది అనమాట, ఆయనకి నేను చేసింది చాలా మిస్టేక్, నేను భగవంతుడిని ఆశ్రయించాలి అనేది. ఆ సిచ్యుయేషన్ తో ఆయనకి జ్ఞానం అనేది వస్తుంది. ఆయన అప్పుడు హరిద్వార్కి వెళ్ళి 11 years శుద్ధ భక్తి చేసి తర్వాత విష్ణుదూతలు వచ్చి ఆయనకి వైకుంఠాన్ని తీసుకెళ్తారు అనమాట లాస్ట్ లో. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, ఇంకేం ప్రశ్నలు లేకపోతే మనం క్లోజ్ చేసుకుందాం. మంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవేంద్ర కీ జై, శ్రీల ప్రభుపాద్ కీ జై, శ్రీమద్ భగవద్గీత కీ జై, శ్రీమద్ భాగవతం కీ జై.
హరే కృష్ణ మాతాజీ, అది లింక్ పెట్టలేదు మాతాజీ. శుభోదయం.